హాయ్ గైస్ వెల్కమ్ టు జీపీఎన్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఎలా అయినా క్లియర్ చేసి గ్రూప్ 1 జాబ్ కొట్టాలని చాలా మంది ఆస్పిరెంట్స్ ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ప్రిపరేషన్‌కి ముందే ఆస్పిరెంట్స్ అందరూ గుర్తించాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే మీరు యూపీఎస్సీ లెవెల్‌లో ప్రిపేర్ అవుతున్నట్టు లెక్క. ఎందుకంటే ప్రెజెంట్ గ్రూప్ 1లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ యూపీఎస్సీ సిలబస్‌కి ఈక్వల్‌గా ఉంది. ఇంకా చెప్పాలంటే యూపీఎస్సీ కన్నా గ్రూప్ 1కే ఎక్కువ సిలబస్ ఉంది. ఎందుకంటే మనం గ్రూప్ 1 ఎగ్జామ్‌కి జనరల్ స్టడీస్‌తో పాటుగా ఏపీ హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీతో పాటు ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. గ్రూప్ 1లో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వెషన్స్ చాలా డెప్త్‌గా అడుగుతున్నారు. ఆన్సర్ చేయాలంటే సబ్జెక్ట్ మీద ఫుల్ నాలెడ్జ్ అండ్ క్లారిటీ ఉండాలి. ఏపీ నుంచి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరూ గ్రూప్ 1కి కూడా పోటీ పడుతున్నారు. సో, కాంపిటీషన్ కూడా చాలా హెవీగా అండ్ టఫ్‌గా ఉంటుంది. అందుకే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ తప్పకుండా ఎగ్జామ్ క్లియర్ చేయడానికి అండ్ యూపీఎస్సీ లెవెల్‌లో తమ ప్రిపరేషన్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవటానికి ఈ వీడియోలో గ్రూప్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ డీకోడింగ్, సబ్జెక్ట్ వైస్ అప్రోచ్ అండ్ మాస్టర్ స్టడీ ప్లాన్‌ని స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్‌గా మీతో షేర్ చేయబోతున్నాను. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్‌కి యూజ్ అయ్యేలా ఏ సబ్జెక్ట్‌కి ఏ బుక్ చదవాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను ఆల్రెడీ సెపరేట్‌గా కంప్లీట్ సబ్జెక్ట్ వైస్ బుక్ లిస్ట్ వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. క్లిక్ చేసి తప్పకుండా చూడండి. ఎందుకంటే క్వాలిటీ కంటెంట్ ఉన్న బుక్ సెలెక్ట్ చేసుకోవడం సక్సెస్‌కి చాలా ఇంపార్టెంట్. ఇక మెయిన్ టాపిక్‌కి వస్తే ఈ వీడియోలో నేను చెప్పిన గ్రూప్ 1 స్ట్రాటజీలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చాలా క్రూషియల్. సో, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ స్ట్రాటజీ వీడియోలో ఫస్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఏపీలో గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది 3 స్టేజెస్‌లో కండక్ట్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్, సెకండ్ స్టేజ్ మెయిన్స్, థర్డ్ స్టేజ్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది 2 పేపర్స్ ఉంటుంది. అందులో ఫస్ట్‌ది పేపర్ 1, సెకండ్‌ది పేపర్ 2. పేపర్ 1 అనేది 120 మార్క్స్‌కి 120 క్వెషన్స్ ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2 కూడా 120 మార్క్స్‌కి 120 క్వెషన్స్ ఉంటాయి. ఈ 2 పేపర్‌లు కలిపి టోటల్‌గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది 240 మార్క్స్‌కి రాయడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్‌కొచ్చేసరికి 7 క్వెషన్ పేపర్స్ ఉంటాయి. అందులో 2 క్వెషన్ పేపర్స్ లాంగ్వేజెస్‌కి సంబంధించినవి. ఒకటి తెలుగు, రెండోది ఇంగ్లీష్. ఈ 2 పేపర్‌లు కూడా 150 మార్క్స్‌కి 150 మార్క్స్‌కి ఉంటాయి. బట్ 2 క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. మిగతా 5 పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్ స్టడీస్‌కి సంబంధించింది. సో, ఈ 5 పేపర్స్ కూడా ఈచ్ పేపర్ 150 మార్క్స్‌కి ఉంటుంది. సో, టోటల్‌గా మనం 750 మార్క్స్‌కి గ్రూప్ 1 మెయిన్స్ అనేది రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూకొచ్చేసరికి 75 మార్క్స్‌కి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్‌కి ఈ 750 మార్క్స్ మెయిన్స్ ఎగ్జామ్ అండ్ 75 మార్క్స్ ఇంటర్వ్యూ తీసుకొని టోటల్ 825 మార్క్స్‌కి మనకి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. సో, మీకు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అర్థమైందనుకుంటాను. నెక్స్ట్ మనం ఈచ్ స్టేజ్ గురించి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం రండి. ఫస్ట్ మనం గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. ఈ ఎగ్జామ్ అనేది ఆఫ్‌లైన్ మోడ్‌లో కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాదు. సో, పేపర్ అనేది మనకి ప్రింట్ అయ్యి వస్తుంది. ఆన్సర్ అనేది ఓఎంఆర్ షీట్‌లో మనం మార్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2 పేపర్స్ అని చెప్పాను కదా! పేపర్ 1, పేపర్ 2 ఈ 2 పేపర్‌లు కూడా సేమ్ డే కండక్ట్ చేస్తారు. అంటే ఒకే రోజులో మనం 2 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటది. మార్నింగ్ సెషన్‌లో పేపర్ 1 కండక్ట్ చేస్తారు. ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో పేపర్ 2 ఉంటుంది. తర్వాత ఈచ్ పేపర్‌కి 120 క్వెషన్స్, 120 మార్క్స్ అని చెప్పాను. ఇవన్నీ కూడా ఎంసీక్యూ క్వెషన్స్ అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ ఉంటాయి. తర్వాత 2 పేపర్‌లకు కూడా నెగెటివ్ మార్కింగ్ ఉంది. అంటే ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 1/3 ఆఫ్ ద మార్క్స్ కట్ అవుతాయి. అంటే మీరు 3 క్వెషన్స్ తప్పుగా పెడితే 1 మార్క్ కట్ అవుతుంది. తర్వాత ప్రిలిమ్స్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అంటే మెయిన్స్‌కి షార్ట్ లిస్ట్ చేయడానికి మాత్రమే ఈ ఎగ్జామ్ పెడుతున్నారు. అంతేకాని ఈ మార్క్స్ అనేవి ఫైనల్ మెరిట్ లిస్ట్‌లోకి తీసుకోరు. సో, మనం ప్రిలిమ్స్ కోసం చదివేటప్పుడు ఓవరాల్ అండర్‌స్టాండింగ్‌తో చదివితే సరిపోతుంది. అదే విధంగా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి క్రాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో పేపర్ 1, పేపర్ 2లో సిలబస్ ఏముంటుందో తెలుసుకుందాం. పేపర్ 1 సిలబస్ అనేది కంప్లీట్‌గా జనరల్ స్టడీస్‌కి సంబంధించింది. ఈ పేపర్ 1ని ఏబీసీడీ అని చెప్పి 4 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. ఈచ్ పార్ట్ నుంచి 30 క్వెషన్స్ 30 మార్క్స్‌కొస్తాయి. పార్ట్ ఏలో సిలబస్ హిస్టరీ అండ్ కల్చర్, పార్ట్ బిలో కాన్స్టిట్యూషన్ పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పార్ట్ సిలో ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్, పార్ట్ డిలో జాగ్రఫీ ఉంటది. సో, ఈచ్ సబ్జెక్ట్ నుంచి 30 మార్క్స్, 30 క్వెషన్స్ వస్తాయి. ఓవరాల్‌గా 120 క్వెషన్స్ 120 మినిట్స్‌లో ఎగ్జామ్ రాయాలి. అంటే 2 అవర్స్‌లో ఎగ్జామ్ రాయాలి. టోటల్ 120 మార్క్స్‌కి. అదే విధంగా పేపర్ 2కొచ్చేసరికి ఇది జనరల్ యాప్టిట్యూడ్‌కి సంబంధించిన సిలబస్ ఉంటుంది. దీన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. పార్ట్ ఏ, పార్ట్ బి. ఈచ్ పార్ట్‌కి 60 మార్క్స్ అలాట్ చేశారు. సో, పార్ట్ ఏలో జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ అనే సిలబస్ ఉంది. దీంట్లో నుంచి 60 క్వెషన్స్ వస్తాయి. అదే విధంగా పార్ట్ బిని మళ్ళీ 1, 2గా డివైడ్ చేశారు.
పార్ట్ 1లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పార్ట్ 2లో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ నుంచి 30 క్వెషన్స్ వస్తాయి. సో, ఓవరాల్‌గా 120 క్వెషన్స్, 120 మినిట్స్, 120 మార్క్స్‌కి రాస్తాం. నెక్స్ట్ మనం గ్రూప్ 1 మెయిన్స్ గురించి తెలుసుకుందాం. గ్రూప్ 1 మెయిన్స్‌లో 7 పేపర్స్ ఉంటాయని ఆల్రెడీ ముందే చెప్పాను. ఈచ్ పేపర్ రాయడానికి 180 మినిట్స్ టైమ్ ఇస్తారు. సో, ఓవరాల్‌గా 3 అవర్స్‌లో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటది. ఈచ్ పేపర్ 150 మార్క్స్‌కి ఉంటుంది. ఫస్ట్ పేపర్ అనేది తెలుగు, సెకండ్ పేపర్ ఇంగ్లీష్. ఈ 2 కూడా క్వాలిఫైయింగ్ నేచర్ ఎగ్జామ్స్. తర్వాత పేపర్ 1 అనేది ఎస్సే గురించి ఉంటుంది. కంటెంపరరీ థీమ్స్, ఇష్యూస్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ గురించి క్వెషన్స్ అడుగుతారు. తర్వాత పేపర్ 2లో సిలబస్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. అంటే బోత్ హిస్టరీ అండ్ జాగ్రఫీ కూడా ఇండియాది, ఆంధ్రప్రదేశ్‌ది చదవాల్సి ఉంటది. తర్వాత పేపర్ 3కి వచ్చేసరికి పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ గురించి సిలబస్ ఉంటుంది. పేపర్ 4కి వచ్చేసరికి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. అంటే బోత్ ఆంధ్రప్రదేశ్, ఇండియా ఎకానమీ చదవాలి. పేపర్ 5 వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో, ఈ 5 పేపర్స్ మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్‌కి స్కోర్‌కి తీసుకుంటారు. ఈ తెలుగు, ఇంగ్లీష్ పేపర్స్ మాత్రం స్కోర్‌కి తీసుకోరు. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్. బట్ మీరిక్కడ ఇంపార్టెంట్‌గా ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఈ 2 ఎగ్జామ్స్ ఒకవేళ మీరు క్వాలిఫై అవ్వకపోతే ఈ 5 స్కోరింగ్ సబ్జెక్ట్స్ కూడా ఎవాల్యుయేషన్ అనేది చెయ్యరు. సో, తెలుగు అండ్ ఇంగ్లీష్ పేపర్‌లు నెగ్లెక్ట్ చేయొద్దు. అవి ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాలి. సో, ఈ 2 తెలుగు, ఇంగ్లీష్ మార్క్స్ ఎలాగో ఫైనల్ మెరిట్ లిస్ట్‌లోకి తీసుకోరు కాబట్టి ఓవరాల్‌గా 750 మార్క్స్‌కే మనం మెయిన్స్ రాసినట్టు. ప్లస్ ఇంటర్వ్యూ అనేది 75 మార్క్స్. సో, టోటల్‌గా 825 మార్క్స్‌కి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మనం గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ ఎగ్జామ్ అనేది ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. 7 పేపర్స్‌ని 7 డిఫరెంట్ డేస్‌లో కండక్ట్ చేస్తారు. ఫుల్లీ డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ పెన్ అండ్ పేపర్ మోడ్‌లో జరుగుతుంది. అంటే ప్రతి ఎగ్జామ్‌కి ఒక బుక్‌లెట్ ఇస్తారు. అందులో మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. క్వెషన్ పేపర్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇంగ్లీష్ క్వెషన్స్ అర్థం కాకపోతే తెలుగు మీడియం క్వెషన్స్ చదువుకొని అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఎస్సే పేపర్‌లో 3 క్వెషన్స్‌కి మాత్రమే మనం ఆన్సర్ రాయాలి. అంటే ఈచ్ క్వెషన్‌కి 50 మార్క్స్. ఓవరాల్‌గా 150 మార్క్స్. సో, ఎస్సే పేపర్‌లో మీకు హై స్కోర్ రావాలి అంటే ఎస్సే రాయడం అనేది చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత జనరల్ స్టడీస్‌లో ఈచ్ పేపర్‌కి 15 క్వెషన్స్ ఉంటాయి. అంటే ప్రతి క్వెషన్ 10 మార్కులు. సో, ఓవరాల్‌గా 150 మార్క్స్. ఇది డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ అవ్వడం వల్ల నెగెటివ్ మార్క్స్ అనేవి ఉండవు. తర్వాత ఆల్రెడీ మనం చెప్పుకున్నాం లాంగ్వేజ్ పేపర్స్ అనేది ఓన్లీ ఫర్ క్వాలిఫికేషన్. తర్వాత జనరల్ స్టడీస్ 5 పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ మాత్రమే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్‌లోకి తీసుకుంటారు. ఈ క్వాలిఫికేషన్ అనేది జస్ట్ క్వాలిఫికేషన్ కోసమే తెలుగు, ఇంగ్లీష్ పేపర్స్. సో, మీకు ఇదంతా అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఈ 7 పేపర్స్‌కి ఏ ఏ సిలబస్ ఉంటదో డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం రండి. క్వాలిఫైయింగ్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. కేటగిరీ వైస్ పర్సెంటేజ్ ఉంటుంది. ఓసీ స్పోర్ట్స్ పర్సన్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 40% మార్క్స్ రావాలి. అదే విధంగా బీసీ అయితే 35% మార్క్స్ రావాలి. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, పీబీడీ అయితే 30% మార్క్స్ రావాలి. వీటిని మార్క్స్‌లో చూసినట్లయితే ఓసీ స్పోర్ట్స్ పర్సన్ అండ్ ఈడబ్ల్యూఎస్‌కి 60 మార్క్స్ రావాలి ఔట్ ఆఫ్ 150. అదే విధంగా బీసీ అయితే 52.5 మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ పీబీడీ అయితే 45 మార్క్స్ రావాలి. ఈ స్కోర్ వస్తేనే మీ రిమైనింగ్ 5 జనరల్ స్టడీస్ పేపర్స్‌ని ఎవాల్యుయేషన్ చేస్తారు. అయితే గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఏ మీడియం అయినా తెలుగు లాంగ్వేజ్ పేపర్ తెలుగులోనే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ ఇంగ్లీష్‌లోనే రాయాలి. అలా కాకుండా రిమైనింగ్ 5 జనరల్ స్టడీస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారో మీరు అప్లికేషన్ ఫైల్ చేసిన టైంలోనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. 3 మీడియమ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ. సో, మీరు అప్లికేషన్ టైంలో ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో మెయిన్స్ 5 జనరల్ స్టడీస్ పేపర్స్ ఆ లాంగ్వేజ్‌లో రాయాల్సి ఉంటది. ఒక పేపర్ ఇంగ్లీష్‌లో, ఇంకో పేపర్ వేరే లాంగ్వేజ్‌లో రాస్తే దాన్ని ఎవాల్యుయేషన్ చేయరు. సో, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సిలబస్ డీకోడింగ్. ఈ సిలబస్ డీకోడింగ్‌లో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్‌ని లైన్ బై లైన్ చదివి అర్థం చేసుకోవడమే కాకుండా, ఎగ్జామ్‌లో బెటర్ స్కోర్ తెచ్చుకోవాలంటే ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అండ్ ఎలా చదవాలి అనే విషయాలు డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం రండి. ప్రిలిమ్స్‌లో పేపర్ 1లో పార్ట్ ఏలో ఫస్ట్ సబ్జెక్ట్ హిస్టరీ అండ్ కల్చర్. ఈ సబ్జెక్ట్ నుంచి మనకి ప్రిలిమ్స్‌కి 30 క్వెషన్స్ 30 మార్క్స్‌కొస్తున్నాయి. సో, హిస్టరీ సిలబస్‌ని డీటెయిల్డ్‌గా చదువుకునే ముందు హిస్టరీని ఎలా చదవాలో 3 పాయింట్స్‌లో చెప్తాను నోట్ చేసుకోండి. ఫస్ట్‌ది హిస్టరీని ఎప్పుడు ఇండివిడ్యువల్ ఫ్యాక్ట్స్‌గా చదవకూడదు. హిస్టరీలో ఈవెంట్స్ అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ చేస్తూ చదవాలి. అంటే యాస్పిరెంట్స్ ఫస్ట్ హిస్టరీలో క్రొనాలజీని గుర్తుంచుకోవాలి. క్రొనాలజీ అంటే ఏంటి అంటే ఏ ఈవెంట్ తర్వాత ఏ ఈవెంట్ జరిగిందనే దాన్ని ఇయర్ వైస్ గుర్తుంచుకోవడాన్ని క్రొనాలజీ అంటారు. బేసిక్‌గా ఇదొక టైమ్ లైన్. ఇప్పుడు ఎగ్జామ్‌లో కూడా 1 ఆర్ 2 ఈవెంట్స్ ఇచ్చేసి వాటిని క్రొనలాజికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయమని అడుగుతున్నారు.
సో, యాస్పిరెంట్స్ ఫస్ట్ క్రొనాలజీని తెలుసుకోండి. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఇంతకుముందు ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా కింగ్స్ వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి అడిగేవారు. ఇప్పుడు అలా కాదు. ఒక డైనస్టీ గురించి చదివేటప్పుడు, ఆ డైనస్టీలో ఉన్న ఆర్ట్, ఆర్కిటెక్చరు, లిటరేచరు, మ్యూజిక్కు అంతేకాదు ఆ డైనస్టీ టైమ్‌లో సోషియో, పొలిటికల్, ఎకనామికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయని ఇన్ డెప్త్ క్వెషన్స్ అడుగుతున్నారు. సో, హిస్టరీని జస్ట్ ఫ్యాక్ట్స్‌లా కాకుండా ఒక కాన్సెప్చువల్ క్లారిటీతో చదివితే ఎక్కువ స్కోర్ చేయగలరు. హిస్టరీలో థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఒకసారి మీరు సిలబస్ చూసినట్టయితే ఎంటైర్ సిలబస్ 6 పాయింట్స్‌లో ఇవ్వడం జరిగింది. సో, ఈ 6 పాయింట్స్‌కి కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వండి. నా ఓన్ ఒపీనియన్ ఏంటంటే, ఈ 6 పాయింట్స్ నుంచి 5 క్వెషన్స్ వచ్చినా టోటల్‌గా 30 క్వెషన్స్ 30 మార్క్స్ అవుతాయి. యాక్చువల్‌గా ఎగ్జామ్‌లో ఇలా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మీరెక్కువ స్కోర్ చేయగలుగుతారు. లేదు నాకు ఏన్షియంట్ వచ్చు కాబట్టి నేను మిడెవల్, మోడర్న్ వదిలేస్తానన్నా, లేదా మోడర్న్ ఒక్కటి చదివి ఏన్షియంట్, మిడెవల్ వదిలేస్తానన్నా మీకు చాలా మార్క్స్ పోయే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ సిలబస్‌ని క్రొనలాజికల్‌గా లైన్ బై లైన్ చదువుతూ అర్థం చేసుకుందాం రండి. ఇండియాలో ఫస్ట్ సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో, ఈ సివిలైజేషన్ యొక్క సైట్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత వేదిక్ ఏజ్, తర్వాత మహాజానపదాస్, తర్వాత మెయిన్ 2 ఇంపార్టెంట్ రిలిజియన్స్ ఏంటంటే జైనిజం, బుద్ధిజం. వీళ్ళ ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇండియాలోనే మొట్టమొదటి ఎంపైర్ ఏంటంటే మగధ ఎంపైర్. దాన్ని పరిపాలించిన డైనస్టీ మౌర్యన్ డైనస్టీ. వీళ్ళు మౌర్యన్ డైనస్టీ పతనం అయిన తర్వాత సౌత్ ఇండియాలో శాతవాహనాస్ రైజ్ అయ్యారు. నార్త్ ఇండియాలో సుంగాస్ రైజ్ అయ్యారు. తర్వాత మౌర్యన్స్ తర్వాత మళ్ళీ అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన డైనస్టీ ఏంటంటే గుప్తా ఎంపైర్. సో, ఈ ఏన్షియంట్ డైనస్టీస్ వాటన్నిటికి సంబంధించి వాళ్ళ టైంలో ఉన్న అడ్మినిస్ట్రేషను, సోషల్, రిలీజియస్, ఎకనామిక్ కండిషన్స్, ఆర్ట్, ఆర్కిటెక్చరు, లిటరేచరు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఖచ్చితంగా చదవాలి. మెడివల్ హిస్టరీలో కనౌజ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫెర్టైల్ ల్యాండ్ అవ్వడం వల్ల చాలా డైనస్టీస్ ఏళ్ల తరబడి దీనికోసం యుద్ధం చేస్తూనే ఉన్నాయి. తర్వాత సౌత్ ఇండియన్ డైనస్టీస్. మనం రాసేది ఏపీ ఎగ్జామ్ కాబట్టి సౌత్ ఇండియన్ డైనస్టీస్ మీద స్పెషల్ ఫోకస్ చేయండి. బాదామి చాళుక్యాసు, ఈస్టర్న్ చాళుక్యాసు, రాష్ట్రకూటాసు, కళ్యాణ్ చాళుక్యాసు, చోళాసు, హోయసాలాసు, యాదవాసు, కాకతీయస్ అండ్ రెడ్డిస్. ఏపీ తరపు నుంచి అయితే కాకతీయాస్, రెడ్డిస్ చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ టైంలో లిటరేచర్ గురించి కంటిన్యూయస్‌గా బిట్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ డైనస్టీని మెన్షన్ చేయడం మర్చిపోయారు. అదే పల్లవాస్. పల్లవాస్ టైంలో జరిగిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఢిల్లీ సుల్తానేట్స్ వీళ్ళ గురించి మీకు తెలుసు. వీళ్ళని 5 డైనస్టీస్ పరిపాలించాయి. విజయనగర ఎంపైర్‌ని 4 డైనస్టీస్ పరిపాలించాయి. అందులో ఇంపార్టెంట్ వాళ్ళు శ్రీకృష్ణదేవరాయ అండ్ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట చాలా ఫేమస్. తర్వాత మొఘల్ ఎంపైర్. మొఘల్ ఎంపైర్‌లో ఫస్ట్ 6 కింగ్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత భక్తి మూవ్‌మెంట్, సూఫిజం. భక్తి మూవ్‌మెంట్‌లో సెయింట్స్ వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళ ఫిలాసఫీ అండ్ సూఫిజం, సెయింట్స్ గురించి కంటిన్యూయస్‌గా బిట్స్ వస్తూ ఉంటాయి. ఈ డైనస్టీస్ యొక్క అడ్మినిస్ట్రేషను, ఎకానమీ, సొసైటీ, రిలీజను, లిటరేచరు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ సిలబస్ గురించి తెలుసుకుందాం. యూరోపియన్స్ రాకతో మోడర్న్ హిస్టరీ అనేది మొదలవుతుంది. వాళ్ళ ట్రేడింగ్ కంపెనీస్, వాళ్ళ మధ్యన జరిగిన స్ట్రగుల్, స్పెషల్ రిఫరెన్స్ టు బెంగాల్, బాంబే, మద్రాస్, మైసూర్, ఆంధ్ర అండ్ నిజాం. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్స్, వైస్రాయ్స్, ఇండియా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ దీన్ని 1857 రివోల్ట్ అంటారు. దాని ఆరిజిన్, నేచర్, కాజెస్, కాన్సిక్వెన్సెస్. తర్వాత ఇండియాలో జరిగిన సోషల్ రిఫార్మ్ మూవ్‌మెంట్, ఫ్రీడమ్ మూవ్‌మెంట్, రివల్యూషనరీస్. ఈ సిక్స్త్ పాయింట్‌లో ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గురించి అంటే మహాత్మా గాంధీ గారు, ఆయన థాట్స్, ప్రిన్సిపల్స్, ఫిలాసఫీ. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, వాళ్ళ యొక్క ఫ్రీడమ్ మూవ్‌మెంట్, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన కాంట్రిబ్యూషన్స్. తర్వాత రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా. యూజువల్‌గా ప్రిలిమ్స్‌కి మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువగా బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఈ సిలబస్‌లో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. దీనంతటిని డీటెయిల్డ్‌గా చదువుకోండి. ఇండియన్ పాలిటీ సిలబస్‌ని డీటెయిల్డ్‌గా చాప్టర్ వైస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, లక్ష్మీకాంత్ బుక్ ఎలా చదవాలనే టాపిక్స్ మీద ఆల్రెడీ నేను ఇండియన్ పాలిటీ స్ట్రాటజిక్ స్టడీ ప్లాన్ అని చెప్పి సెపరేట్ వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో ఇంకా చూడకపోతే, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి. చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఇంక్లూడెడ్ సిలబస్ ఏంటి అంటే రైట్స్ ఇష్యూస్, హ్యూమన్ రైట్స్, ఉమెన్ రైట్స్, ఎస్సీ, ఎస్టీ రైట్స్, చైల్డ్ రైట్స్. ఒకవేళ వీటి గురించి మీకు తెలియకపోతే జస్ట్ ఒకసారి హ్యూమన్ రైట్స్ అంటే ఏముంటాయంటే రైట్స్ ఆఫ్ డిసబిలిటీస్, రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్. అదేవిధంగా ఉమెన్ రైట్స్‌కి వచ్చేసరికి ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగెయిన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్, సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ఇవన్నీ ఉమెన్ రైట్స్‌కి సంబంధించి ఉంటాయి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ రైట్స్‌కి వచ్చేసరికి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అది 1955 ఓల్డ్ యాక్ట్. తర్వాత ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్.
తర్వాత ఎస్టీ రైట్స్‌కొచ్చేసరికి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, అదేవిధంగా పెసా యాక్ట్, తర్వాత మాన్యువల్ స్కావెంజర్స్ యాక్ట్ కూడా 2013లో తీసుకొచ్చారు. ఇది కూడా ఇంపార్టెంటే. చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ మీ అందరికీ తెలుసు. పోక్సో యాక్ట్, జువెనైల్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్, తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్, చైల్డ్ లేబర్ యాక్ట్, తర్వాత సిపిసిఆర్ యాక్ట్. నెక్స్ట్ ఇందులోనే లాస్ట్ పాయింట్ చూస్తే ఇండియన్ ఫారెన్ పాలసీ గురించి ఉంది. ఇందులో ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెన్సీస్, ఫోరా, తర్వాత స్ట్రక్చర్ అండ్ మ్యాండేట్, ఇంపార్టెంట్ పాలసీస్, ప్రోగ్రామ్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఇందులో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ తెలిసే ఉంటాయి. యుఎన్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంకు, తర్వాత G20, G7, బ్రిక్స్, క్వాడ్, ఎస్సీఓ, సార్క్, ఏషియన్, బిమ్స్టెక్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇవి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయ్యాయి, వీటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, రీసెంట్ మీటింగ్, వాటి లొకేషన్స్, వాటి థీము, తర్వాత రీసెంట్గా అవి తెచ్చిన పాలసీస్, డిఫరెంట్ కంట్రీస్ మధ్య జరిగిన అగ్రిమెంట్స్, ఇవన్నీ కూడా ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. పేపర్ 1 పార్ట్ సి సిలబస్ చూస్తే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ గురించి ఉంటుంది. ఇందులో నుంచి మనకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి వస్తాయి. సిలబస్లోకి వెళ్తే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇండియా ఎలా డెవలప్ అయింది, అందులో ప్లానింగ్స్ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి అనేది ఫస్ట్ సిలబస్. ఇంతకుముందు ఇండియాలో 5 ఇయర్స్ ప్లాన్స్ ఉండేవి. అవి ఫస్ట్ టు 12 మొత్తం 12 ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్స్ వాటి యొక్క థీమ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్లాన్ పీరియడ్లోనే చాలా రిజర్వాయర్స్ కట్టారు. ఇండియాలో ఉన్న స్టీల్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ అన్ని స్టీల్ ప్లాంట్స్ కూడా ఈ ప్లానింగ్ పీరియడ్లోనే ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత పవర్టీ ఎలివేషన్కి, అన్ఎంప్లాయ్మెంట్ రెడ్యూస్ చేయడానికి చాలా స్కీమ్స్ తీసుకొచ్చారు. సో 5 ఇయర్స్ ప్లాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసరికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మెన్షన్ చేశారు. ఎవ్రీ ఇయర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎగ్జామ్ ఏ ఇయర్ అయితే ఉంటుందో ఆ ఇయర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి తెలుసుకోండి. దీన్ని యుఎన్డిపి వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ ఇండెక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందులో 4 కీ ఇండికేటర్స్ ఉంటాయి. అవి ప్రతి కంట్రీలో ఆ డెవలప్మెంట్ ఎలా ఉందనేది ఈ ఇండికేటర్స్ ద్వారా తెలుసుకుంటారు. ఇందులో భాగంగానే ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ పాలసీ అని ఉంది. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉన్నాయి. టార్గెట్స్ 169 ఉంది. వీటి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే నో పవర్టీ, జీరో హంగర్, గుడ్ హెల్త్, క్లీన్ వాటర్ అని చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చదవాలి. తర్వాత ఈ గోల్స్ కోసం ఇండియా ఏ ఏ స్కీమ్స్ తీసుకొచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. తర్వాత నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, తర్వాత పవర్టీ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్. ఇది పవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ జనరల్ సబ్జెక్ట్స్ లా కనిపిస్తాయి కానీ ఖచ్చితంగా వీటి గురించి బిట్స్ వస్తాయి. తర్వాత వేరియస్ స్కీమ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, పవర్టీ ఎరాడికేషన్ స్కీమ్స్, తర్వాత రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇండియన్ అగ్రికల్చర్, ఇరిగేషన్ అండ్ వాటర్, ఇన్పుట్స్ ఆఫ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ స్ట్రాటజీ, అగ్రికల్చర్ పాలసీ, అగ్రేరియన్ ప్రైసెస్ అండ్ ల్యాండ్ రిఫార్మ్స్, తర్వాత అగ్రికల్చర్ క్రెడిట్, మినిమం సపోర్ట్ ప్రైస్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా వీటిలో వచ్చిన చేంజెస్, ఏ ఏ క్రాప్స్ మినిమం సపోర్ట్ ప్రైస్ కిందకి వస్తాయి, తర్వాత మాల్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ రిలేటెడ్ స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ అండ్ స్టాండప్ ప్రోగ్రామ్స్, తర్వాత స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియాలో నియర్లీ 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. ఏపీలో నుంచి కూడా చాలా ఇండస్ట్రియల్ కారిడార్స్ వెళ్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. తర్వాత ఎనర్జీ అండ్ పవర్ పాలసీస్, ఎకనామిక్ రిఫార్మ్స్. ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ ఏవైతే 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ఉన్నాయో అవి ఎందుకు చేశారు, ఎలా చేశారు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇండియా అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ రిలేటెడ్ ట్రీటీస్, ఇవన్నీ కూడా ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్బీఐ, మానిటరీ పాలసీ చాలా ఇంపార్టెంట్. మానిటరీ పాలసీలో మానిటరీ పాలసీ కమిటీ ఏంటి, దాని టూల్స్ ఏంటి, టూల్స్ అనేసరికి రెపో రేటు, రివర్స్ రెపో రేటు, తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టర్, తర్వాత కమర్షియల్ బ్యాంక్స్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, దీని రిలేటెడ్ యాక్ట్స్ ఏంటి, ఫైనాన్షియల్ మార్కెట్, మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ ఎక్స్చేంజ్, సెబీ, తర్వాత ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ అంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, అందులో జిఎస్టీ చాలా చాలా ఇంపార్టెంట్. జిఎస్టీ యాక్ట్, జిఎస్టీ కౌన్సిల్, తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఫైనాన్షియల్ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్స్ కమిషన్ ప్రెసెంట్ 16th ఫైనాన్స్ కమిషన్ జరుగుతుంది. దాని చైర్మన్ అరవింద్ పనగారియా. మీకు ఆల్రెడీ అరవింద్ పనగారియా గారు తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే ఈయన ఫస్ట్ వైస్ చైర్మన్ ఫర్ నీతి ఆయోగ్. తర్వాత షేరింగ్ రిసోర్సెస్ అండ్ డివల్యూషన్, పబ్లిక్ డెప్ట్, పబ్లిక్ ఎక్స్పెండిచర్, ఫైసల్ పాలసీ అండ్ బడ్జెట్. బడ్జెట్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది, కానీ ఎకానమీలో బడ్జెట్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకోవాలి అంటే రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్, ట్యాక్స్ రిసోర్సెస్, నాన్ ట్యాక్స్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏపీ ఎకానమీ గురించి సిలబస్ ఉంది. సో
సో బైఫర్కేషన్ తర్వాత ఏపీ ఎకానమీ సిచ్యువేషన్ ఎలా ఉందనే దాని గురించి సిలబస్ ఉంది. ఇంపాక్ట్ ఆఫ్ బైఫర్కేషన్, తర్వాత న్యాచురల్ రిసోర్సెస్, స్టేట్ రెవెన్యూ, రివర్ వాటర్ డిస్ప్యూట్స్, తర్వాత ఇరిగేషన్, న్యూ ఛాలెంజెస్ టు ఇండస్ట్రీ అండ్ కామర్స్, న్యూ ఇనిషియేటివ్స్ టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది డెవలప్ అవుతుంది. పవర్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈ గవర్నెన్స్. రీసెంట్గా మనకి వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొచ్చారు. అప్రోచెస్ టు డెవలప్మెంట్ అండ్ ఇనిషియేటివ్స్ ఇన్ అగ్రికల్చర్ స్కీమ్స్ ఏంటి, ఇండస్ట్రీ అండ్ సోషల్ సెక్టర్, అర్బనైజేషన్, స్మార్ట్ సిటీస్, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. ఏపీలో మీకు ఆల్రెడీ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని తెలుసుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి వందనం 15,000 ఇస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ అని రైతులకి 20,000 ఇస్తున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నారు. తర్వాత కొత్తగా నేతన్న సేవలో ఉన్న ఒక స్కీమ్ అప్రూవ్ అయింది. దీని ద్వారా చేనేత కుటుంబాలకి 25,000 ఇస్తున్నారు. ఇలాంటి స్కీమ్స్, వాటి ఫీచర్స్, ఆ మినిస్ట్రీ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఆర్టికల్ ఇంపార్టెంటే. ఎకనామిక్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ బైఫర్కేషన్, సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్, బిల్డింగ్ న్యూ క్యాపిటల్, ఇప్పుడు అమరావతి క్యాపిటల్, దాని ప్రపోజల్స్, పాలసీస్, కంపన్సేషన్ ఫర్ లాస్ ఆఫ్ రెవెన్యూ, డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. తర్వాత ఇష్యూస్ సచెస్ వైజాగ్ రైల్వే స్టేషన్, కడప స్టీల్ ప్లాంట్, దుర్గరాజపట్నం ఎయిర్పోర్ట్, ఎక్స్ప్రెస్ వే, ఇండస్ట్రియల్ కారిడార్స్. ఏపీలో ఏ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, తర్వాత స్పెషల్ స్టేటస్, స్పెషల్ అసిస్టెన్స్, వాటి వల్ల ఉన్న కాంట్రవర్సీస్, గవర్నమెంట్ స్టాండ్స్ అండ్ మెజర్స్. సో ఇవన్నీ కూడా ఏపీ రిలేటెడ్ ఎకానమీ సిలబస్. సో మీ అందరికీ ఎకానమీ సిలబస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఎకానమీ సిలబస్ చూసినట్టయితే ఇక్కడ కూడా మొత్తం 5 పాయింట్స్, 6 పాయింట్స్‌లో సిలబస్ ఉంది. కాబట్టి ప్రతి పాయింట్‌కి కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చి ఈక్వల్ టైమ్ అలొకేట్ చేసుకొని చదవండి. సో దట్ ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 1లో పార్ట్ డి సబ్జెక్టు జాగ్రఫీ. ఇందులో నుంచి కూడా మనకి 30 క్వశ్చన్స్ వస్తాయి. సిలబస్‌లోకి వెళ్తే జనరల్ జాగ్రఫీ, ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అనేసరికి బిగ్ బ్యాంగ్ థియరీ, ప్లానెట్స్ గురించి తెలుసుకోవాలి, మోషన్స్ ఆఫ్ ద ఎర్త్, తర్వాత కాన్సెప్ట్స్ ఆఫ్ టైము, సీజను, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అంటే క్రస్ట్, మ్యాంటల్, కోరు, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, దేర్ ఫీచర్స్, అట్మాస్ఫియరిక్ స్ట్రక్చర్, కంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అంటే గ్యాసెస్, తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటే స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, ఎలిమెంట్స్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ద క్లైమేట్, ఎయిర్ మాసెస్, ఫ్రంటల్ సిస్టమ్ అనేసరికి ఇక్కడే మనం సైక్లోన్స్, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ గురించి తెలుసుకుంటాం. అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్సెస్, క్లైమేట్ చేంజ్ అనేసరికి గ్రీన్ హౌస్ గ్యాసెస్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓషన్స్, ఫిజికల్, కెమికల్ అండ్ బయోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్, హైడ్రలాజికల్ డిజాస్టర్స్, మెరైన్ అండ్ కాంటినెంటల్ రిసోర్సెస్. నెక్స్ట్ ఫిజికల్ జాగ్రఫీకి వచ్చేసరికి వరల్డ్, ఇండియా అండ్ కన్సర్న్ స్టేట్కి సంబంధించిన ఫిజికల్ జాగ్రఫీ గురించి చదువుకోవాలి. మేజర్ ఫిజికల్ డివిజన్స్, ఎర్త్ క్వేక్స్, ఎర్త్ క్వేక్ వేవ్స్, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, వాటి రీజన్స్. న్యాచురల్ డ్రైనేజ్కి వచ్చేసరికి మనకి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, హిమాలయన్ అండ్ పెనిన్సులర్. హిమాలయన్ డ్రైనేజ్ అనేసరికి గంగా, యమున, బ్రహ్మపుత్ర వస్తాయి. పెనిన్సులర్ అనేసరికి గోదావరి, కావేరి ఇవన్నీ వస్తాయి. క్లైమేట్ చేంజ్, తర్వాత రీజన్స్. మాన్సూన్ ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ మాన్సూన్ ఉన్నాయి. ఒకటి సౌత్ వెస్ట్ మాన్సూన్, ఇంకోటి నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది జూన్లో స్టార్ట్ అవుతుంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. నేచురల్ వెజిటేషన్ అనేసరికి డిఫరెంట్ ఫారెస్ట్ టైప్స్. ఇండియాలో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంది, తర్వాత డ్రై ఫారెస్ట్ ఉంది, మౌంటైన్ ఫారెస్ట్ ఉంది. అదేవిధంగా న్యాచురల్ పార్క్స్, శాంక్చురీస్. మేజర్ సాయిల్ టైప్స్. సాయిల్ అనేసరికి సాయిల్ ఫార్మేషన్, ఇండియాలో ఉన్న డిఫరెంట్ సాయిల్స్, వాటిలో ఉన్న ఎలిమెంట్స్, ఏ ఏ క్రాప్స్ పండుతాయి, ఏ ఏ రీజన్స్లో ఏ ఏ సాయిల్ ఉంది, ఇవన్నీ ఇంపార్టెంట్. తర్వాత రాక్ ఫార్మేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ ఉంటాయి, ఇగ్నీషియస్, మెటమార్ఫిక్, తర్వాత వాటిలో ఉన్న మినరల్స్. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సోషల్ జాగ్రఫీ. వరల్డ్, ఇండియా అండ్ స్టేట్కి సంబంధించిన సోషల్ జాగ్రఫీ చదవాలి. ఇందులో డిస్ట్రిబ్యూషన్, డెన్సిటీ, గ్రోత్, సెక్స్ రేషియో అంటే పాపులేషన్కి సంబంధించింది. రీసెంట్గా సెన్సస్ ఫేజ్ 1 కూడా అయింది కాబట్టి దీని గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత లిటరసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ స్టేట్లో ఎక్కువ లిటరసీ ఉంది, ఏ స్టేట్లో తక్కువ లిటరసీ ఉంది, ఏపీలో లిటరసీ రేట్ ఎంత, ఇలాంటి వాటిపైన బిట్స్ వస్తాయి. ఆక్యుపేషనల్ స్ట్రక్చరు, ఎస్సీ అండ్ ఎస్టీ పాపులేషను, రూరల్ అర్బన్ కాంపోనెంట్స్, రేషియల్, ట్రైబల్, రిలీజియస్, లింగ్విస్టిక్ గ్రూప్స్, అర్బనైజేషను, రీజన్స్, తర్వాత మైగ్రేషను, మెట్రోపాలిటన్ సిటీస్. తర్వాత ఎకనామిక్ జాగ్రఫీకి వచ్చేసరికి మేజర్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ అంటే అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీసెస్. ఇందులో టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఉంటుంది, తర్వాత ఇండస్ట్రీస్లో కూడా టైప్స్ ఉంటాయి. తర్వాత అవి పర్టికులర్గా ఒకే లొకేషన్లో ఎందుకు ఉన్నాయి, ఆ రీజన్స్ అవన్నీ జాగ్రఫీ బేస్డ్ చదవాలి.
ఇక్కడ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ అనేది ఎకానమీ కాదు. ఇది జాగ్రఫీకి అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రికల్చరే తీసుకున్నట్టయితే జాగ్రఫీలో అగ్రికల్చర్ ఎలా చదవాలి అంటే డిఫరెంట్ క్రాప్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే సబ్సిస్టెంట్ అగ్రికల్చర్, ప్లాంటేషన్, తర్వాత సీజన్స్, డిఫరెంట్ సీజన్స్, ఖరీఫ్, రబీ సీజన్స్ వీటన్నిటి గురించి చదువుతాం. అదే విధంగా ఇండస్ట్రీకొచ్చేసరికి ఎందుకు పర్టిక్యులర్ ఇండస్ట్రీ పర్టిక్యులర్ లొకేషన్‌లోనే ఉంది. కాటన్ ఇండస్ట్రీ, షుగర్ కేన్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా మేజర్‌గా నార్త్ ఇండియాలో ఫోకస్ అయ్యి ఉంటాయి. సో, రీజన్స్ ఏంటి, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్‌లూజ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఇక్కడ చదవాల్సి ఉంటది. తర్వాత సేలియంట్ ఫీచర్స్, బేసిక్ ఇండస్ట్రీస్, అగ్రో, మినరల్, ఫారెస్ట్, ఫ్యూయల్, మ్యాన్ పవర్ బేస్డ్ ఇండస్ట్రీస్, ట్రాన్స్‌పోర్ట్ అండ్ ట్రేడ్, ప్యాటర్న్ అండ్ ఇష్యూస్. ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్‌కొచ్చేసరికి రోడ్ ట్రాన్స్‌పోర్ట్, రైల్ ట్రాన్స్‌పోర్ట్, తర్వాత వాటర్ ట్రాన్స్‌పోర్ట్, ఏదైతే వాటర్ వేస్ ఉన్నాయో, తర్వాత ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్, డిఫరెంట్ ఎయిర్‌పోర్ట్స్, రోడ్స్‌కొచ్చేసరికి గోల్డెన్ ట్రయాంగిల్స్, తర్వాత నేషనల్ హైవేస్ వీటన్నిటి గురించి చదవాల్సి ఉంటది. సో, మీరు ఓవరాల్‌గా జియోగ్రఫీ సిలబస్ చూసినట్టయితే మనం 4 డిఫరెంట్ పాయింట్స్‌లో సిలబస్‌ని డిస్కస్ చేసాం. ఈ 4 డిఫరెంట్ పాయింట్స్ కూడా 4 ఎన్‌సీఈఆర్‌టీస్‌లో ఉంటాయి. సో, ఆ 4 ఎన్‌సీఈఆర్‌టీస్ ఖచ్చితంగా చదవాలి. అవేంటో స్క్రీన్ పైన డిస్‌ప్లే చేశాను చూడండి. అయితే చాలామంది యాస్పిరెంట్స్ ఈ ఎన్‌సీఈఆర్‌టీస్ చదవడం స్టార్ట్ చేస్తారు. బట్ కొంతమందికి కాన్సెప్ట్ అర్థం కాక మధ్యలో ఆపేస్తూ ఉంటారు. అందుకనే అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి యూజ్ అయ్యేలా నేను రీడ్ ఎన్‌సీఈఆర్‌టీ విత్ మీ అనే సీరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి మ్యాండేటరీగా చదవాల్సిన ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అన్నీ ఫిక్స్డ్ టైమ్ పీరియడ్‌లో డీటెయిల్డ్‌గా లైన్ బై లైన్ చదువుతూ, విజువల్ ఎఫెక్ట్స్‌తో, ఇమేజెస్‌తో యాస్పిరెంట్స్‌కి ఈజీగా గుర్తుండేలా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఎన్‌సీఈఆర్‌టీస్ చదవాలని ఉన్నా, వాటిని చదవలేకపోతున్న యాస్పిరెంట్స్ అందరూ ఈ సీరీస్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. ఈ సీరీస్‌లో ఫస్ట్ జియోగ్రఫీతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో పేపర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. పేపర్ 2లో జనరల్ యాప్టిట్యూడ్‌కి 60 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, 60 క్వెషన్స్ వస్తాయి. ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే, ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్నారో, ఈ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్‌ని బాగా ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు జనరల్ స్టడీస్‌లో కొంచెం మార్క్స్ తక్కువొచ్చినా కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతారు. అదే విధంగా నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఖచ్చితంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు గ్రూప్ 1 కొట్టాలి అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో 60 మార్క్స్‌కి ఈ సబ్జెక్ట్ ఉంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో 30 మార్క్స్‌కి ఉంది. సో, ఖచ్చితంగా దీన్ని మీరు నేర్చుకోవాల్సింది. అవాయిడ్ చేయొద్దు. సో, సిలబస్‌లోకి వెళ్తే జనరల్ మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్‌లో ఫస్ట్ లాజికల్ రీజనింగు, నంబర్ సిరీస్, కోడింగు, డీకోడింగు, రిలేషన్స్, తర్వాత వెన్ డయాగ్రామ్స్, క్లాక్స్, క్యాలెండరు, ఏజెస్, తర్వాత నంబర్ సిస్టమ్, రేషియో, ప్రపోర్షన్స్, వేరియేషన్స్, స్క్వేర్ రూట్స్, అలా కాకుండా పర్సెంటేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఇవన్నీ కామన్ సబ్జెక్ట్స్. తర్వాత ఏరియా, పెరిమీటరు, సింపుల్ జామెట్రికల్ షేప్స్, ఈ స్పియరు, కోను, సిలిండరు, క్యూబ్స్ వీటి నుంచి కూడా ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. తర్వాత లైన్స్, యాంగిల్స్, తర్వాత ఆల్జీబ్రా, తర్వాత ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు స్కోర్ చేయాలనుకుంటే ఈ 3 టాపిక్స్ నుంచి వచ్చే బిట్స్ ఖచ్చితంగా కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తే మంచి స్కోర్ వస్తుంది. ఈజీ కూడా. అవేంటంటే డేటా ఇంటర్ప్రిటేషను, డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీ, తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్సు, తర్వాత సోషల్ ఇంటెలిజెన్సు, ఇంటర్పర్సనల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. ఇలాంటి బిట్స్‌లో ఏమిస్తారు అంటే ఒక సిట్యుయేషన్ ఇచ్చి, ఆ సిట్యుయేషన్‌లో మీరు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అని అడుగుతారు. సో, ఇటువంటి బిట్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒక ప్రొఫెషనల్ లేకపోతే ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్ ఎలా ఆలోచించాలో అలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బిట్‌కి కరెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతాం. నెక్స్ట్ పేపర్ 2 పార్ట్ బి సిలబస్ గురించి తెలుసుకుందాం. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి 30 క్వెషన్స్ వస్తాయి. సో, సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్‌కొచ్చేసరికి నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత డే టు డే లైఫ్‌లో యూజెస్, నేషనల్ పాలిసీస్, తర్వాత టెక్నాలజీ అండ్ ఇన్నోవేషను, ఇన్‌స్టిట్యూట్స్, ఆర్గనైజేషన్స్ చాలా చాలా ఇంపార్టెంటు. తర్వాత దేర్ యాక్టివిటీస్, కంట్రిబ్యూషను అండ్ ఇండియన్ సైంటిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి చదవాల్సి ఉంటది. తర్వాత ఐసీటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వచ్చేసరికి డే టు డే లైఫ్‌లో దాని రోలు, తర్వాత ఐసీటీ, దాని ఇండస్ట్రీ, దాని ఇంపార్టెన్స్, తర్వాత గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇండియాలో చాలా జరిగాయి. ఈ క్రాంతి అవన్నీ ఉంటాయి. తర్వాత సైబర్ సెక్యూరిటీ యాక్ట్, సైబర్ సెక్యూరిటీ పాలిసీస్, అదే విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ థ్రెట్స్ అంటే రాన్సమ్ వేర్ అంటే ఏంటి? లేదంటే ఫిషింగ్ అంటే ఏంటి? ఇలాంటివన్నీ కూడా అడుగుతుంటారు. లేదా రీసెంట్‌గా జరిగిన అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత స్పేస్ టెక్నాలజీ, డిఫెన్సు. స్పేస్ అనేసరికి మనకు గుర్తొచ్చేది ఇస్రో. సో, ఇస్రో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎలా డెవలప్ అయింది, శాటిలైట్ ప్రోగ్రామ్స్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే ఏంటి, లేకపోతే కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే ఏంటి, అదే విధంగా లాంచ్ వెహికల్స్, ఆర్బిట్స్,
తర్వాత ప్రెజెంట్ ఇంకా చెప్పాలి అంటే స్పేస్‌లో ప్రైవేట్ సెక్టార్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు రీసెంట్‌గా మిషన్ ప్రారంభ్, మిషన్ ఆగమన అని చెప్పి ప్రైవేట్ సెక్టార్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రీసెంట్‌గానే ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ వెహికల్‌ని కూడా లాంచ్ చేశారు. తర్వాత డిఫెన్స్ వచ్చేసరికి డీఆర్‌డీఓ. డిఫెన్స్‌లో ముఖ్యంగా మనం మిసైల్స్ గురించి చదువుకుంటాము. బాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి? క్రూయిజ్ మిసైల్ అంటే ఏంటి? మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ గురించి. తర్వాత వేరు వేరు యాక్టివిటీస్ డీఆర్‌డీఓ ఏం చేస్తుంది? దాని అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే టెక్నాలజీని కనిపెట్టాయో ఇవన్నీ బిట్స్ అడుగుతారు. తర్వాత ఎనర్జీ రిక్వైర్మెంట్ గురించొచ్చేసరికి ఎనర్జీ 2 టైప్స్ ఉంటుంది. రెన్యూవబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్, పెట్రోలియము, గ్యాస్, తర్వాత సోలార్, విండ్, న్యూక్లియర్ ఎనర్జీ వీటన్నిటి గురించి చదవాలి. ఇండియాలో ఎనర్జీ పాలిసీస్ ఏంటి? ప్రోగ్రామ్స్, తర్వాత సోలార్, విండ్, న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్స్ గురించి కూడా చదవాలి. ఎన్విరాన్మెంటల్ సైన్స్‌కొచ్చేసరికి ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంటు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఏ ఏ ఆర్గనైజేషన్స్, ఏ ఏ ట్రీటీస్ జరిగాయి వాటన్నిటి గురించి చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పారిస్ అగ్రీమెంటు, ఎవ్రీ ఇయర్ జరిగే సీఓపీ సమ్మిట్, తర్వాత ఎర్త్ సమ్మిట్ అంటే ఏంటి? తర్వాత బయోడైవర్సిటీ గురించొచ్చేసరికి దాని ఇంపార్టెన్స్, క్లైమేట్ చేంజ్ గురించి చదవాలి. ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్, పాలిసీస్, ప్రోటోకాల్స్, తర్వాత ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ గురించి మనం ఏ ఏ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ టైగరు, ప్రాజెక్ట్ రైనో ఇలాంటివన్నీ. లీగల్ ఫ్రేమ్‌వర్క్ ఫారెస్ట్ కోసం, వైల్డ్ లైఫ్ కోసం లీగల్ ఫ్రేమ్‌వర్క్ ఇండియాలో ఏం చేసాం? ఇండియాలో వైల్డ్ లైఫ్ యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి చదవాలి. తర్వాత నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో, దీని కింద నియర్లీ 8 స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి చదవాలి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఏ ఏ డిజాస్టర్స్ ఉన్నాయి? టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ లేదా న్యాచురల్ డిజాస్టర్స్, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ వీటన్నిటి గురించి చదవాలి. తర్వాత బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, నేచర్ అండ్ స్కోప్ అండ్ అప్లికేషన్స్, ఎథికల్, సోషల్, లీగల్ ఇష్యూస్, గవర్నమెంట్ పాలిసీస్, తర్వాత జెనెటికల్ ఇంజినీరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇష్యూస్ రిలేటెడ్ టు ఇట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ లైఫ్, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. సో, ఇదంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్సు. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌కి అదే విధంగా బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సిలబస్ అనేది లైన్ బై లైన్ చదవండి. ఖచ్చితంగా సిలబస్ నుంచే బిట్స్ వస్తాయి. సిలబస్ బయట నుంచయితే బిట్స్ రావు. కాకపోతే ఇది వాస్ట్ సబ్జెక్టు. ఏ మూల నుంచైనా లేదా ఏ కరెంట్ అఫైర్ నుంచైనా బిట్ అడిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం డీటెయిల్డ్‌గా, కేర్‌ఫుల్‌గా ఓన్ నోట్స్ తయారు చేసుకొని చదవండి. నెక్స్ట్ పేపర్ 2లో లాస్ట్ సబ్జెక్ట్ అయిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 30 మార్క్స్‌కి 30 బిట్స్ వస్తాయి. సో, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటది. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్, సమ్మిట్స్, వాటి లొకేషను, వాటి థీమ్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్‌గా జరిగిన స్పోర్ట్స్ లేదా అవార్డ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత వేరు వేరు కంట్రీస్ చేస్తున్న స్పేస్ ప్రోగ్రామ్స్, లేదా ఇండియాకి అదర్ కంట్రీస్‌కి మధ్యలో ఉన్న రిలేషన్స్, ట్రీటీస్ ఇలా ఏ విషయం నుంచైనా క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత నేషనల్ లెవెల్‌లో ఉన్న స్కీమ్స్, రీసెంట్‌గా జరిగిన డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్, రీజనల్ అంటే ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చదవాలి. సో, నా సజెషన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్‌కి ఖచ్చితంగా షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. ఎగ్జామ్‌కి ముందు ఖచ్చితంగా రివిజన్ అనేది చేయండి. రివిజన్ లేకుండా వెళ్తే మాత్రం కరెంట్ అఫైర్స్‌లో నెగెటివ్ మార్క్స్ చాలా పెరిగిపోతాయి. ఇప్పుడు వరకు ఈ వీడియోలో మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 సిలబస్‌ని డీటెయిల్డ్‌గా లైన్ బై లైన్ చదువుతూ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదే విధంగా ప్రతి సబ్జెక్ట్‌లో కూడా ఏ చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీరు ఏ ఎగ్జామ్ రాసినా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం అనేది మీ మెయిన్ ఎయిమ్‌గా పెట్టుకోండి. సో, ప్రిలిమ్స్‌కి పక్కా ప్లాన్ వేసుకోండి. ఆ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాను అనే కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. ఒకవేళ స్టడీ ప్లాన్ ఎలా వేసుకోవాలో తెలీదు, ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు అంటే నేను ఆల్రెడీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీద సెపరేట్ వీడియో చేశాను. మా ఛానెల్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నెక్స్ట్ మనం గ్రూప్ 1 మెయిన్ సిలబస్ చూద్దాం. గ్రూప్ 1లో 7 పేపర్స్ ఉంటాయి కదా! అందులో 2 పేపర్స్ లాంగ్వేజ్ పేపర్స్ అని తెలుసు కాబట్టి, అందులో తెలుగు, ఇంగ్లీష్ సిలబస్ ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గా ఉంటుంది. సో, రెండిటికి సంబంధించి సిలబస్ ఒకేసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒక ఎస్సే క్వెషన్ ఉంటుంది 20 మార్క్స్‌కి. తర్వాత పోయెటిక్ వెర్స్ ఇచ్చి దాని గురించి మీనింగ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు. ప్రిసైజ్ రైటింగ్ ఉంటది. ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని తక్కువ వర్డ్స్‌లో రాయమంటారు. కాంప్రహెన్షన్ అంటే ఒక కాంప్రహెన్షన్ ఇచ్చేసి దాని మీద క్వెషన్స్ వస్తాయి. ఫార్మల్ స్పీచ్ అనేది రాయాలి. తర్వాత మీడియా కోసం ఒక స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయాలి. లెటర్ రైటింగ్, డిబేట్ రైటింగ్ ఇవన్నీ కూడా కామనే మీకు తెలిసినవే. ఆల్రెడీ 10థ్ క్లాసు, ఇంటర్, డిగ్రీ టైమ్‌లో మనం రాసినవి. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, డైలాగ్ రైటింగ్, ట్రాన్స్‌లేషను, తర్వాత కొన్ని గ్రామర్. గ్రామర్ అనేది 20 మార్క్స్‌కి ఉంటుంది. అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, వాయిస్ అవన్నీ ఉంటాయి.
నెక్స్ట్ మనం జనరల్ ఎస్సే సిలబస్ డిస్కస్ చేద్దాం. ముందుగా చెప్పుకున్నట్టే ఇందులో నుంచి 3 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. 50 మార్క్స్‌కి ఈచ్ క్వెషన్. సో, ఓవరాల్‌గా 150 మార్క్స్. ఇదంతా కూడా 180 మినిట్స్‌లో రాయాల్సుంటది. 3 అవర్స్. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. 3 సెక్షన్ నుంచి ఈచ్ సెక్షన్ నుంచి 3 క్వెషన్స్ ఒస్తాయి. సెక్షన్ 1 సిలబస్‌కొచ్చేసరికి కరెంట్ అఫైర్స్. ఇందులో నుంచి 3 క్వెషన్స్ ఒస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెషన్ ఇంటర్నేషనల్ లేదా రెండోది నేషనల్ లెవెల్ అండ్ మూడోది ఏపీ కరెంట్ అఫైర్స్ నుంచి అడగొచ్చు. ఈ 3 క్వెషన్స్‌లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. అదే విధంగా సెక్షన్ 2లో పొలిటికల్ ఇష్యూస్, ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నుంచి 3 క్వెషన్స్ వస్తాయి. అందులో ఏదో ఒక క్వెషన్ రాస్తే సరిపోతుంది. తర్వాత సెక్షన్ 3 కల్చరల్ అండ్ హిస్టారికల్ యాస్పెక్ట్స్, ఇష్యూస్ రిలేటెడ్ టు సివిక్ అవేర్‌నెస్ అండ్ రిఫ్లెక్టివ్ టాపిక్. ఇందులో నుంచి కూడా 3 ఎస్సేస్ వస్తాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే. సో, ఈచ్ సెక్షన్ నుంచి 1 క్వెషన్ రాయాలి. ఓవరాల్‌గా 3 ఎస్సేస్ రాయాల్సుంటది. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే చాలామంది యాస్పిరెంట్స్ జనరల్ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఎస్సేని కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేస్తారు. బట్ నా ఒపీనియన్ ప్రకారం మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారా లేదా? లేదా గ్రూప్ వన్‌కి సెలెక్ట్ అవుతారా లేదా? డిసైడ్ చేసే పేపర్ ఏదైనా ఉందంటే అది ఎస్సే పేపరే. ఎందుకంటే జనరల్ స్టడీస్ అందరూ సేమ్ బుక్స్ నుంచి చదువుతారు. ఆన్సర్‌లన్నీ సిమిలర్‌గా రాస్తారు. బట్ ఎస్సే మాత్రం మన ఓన్ నాలెడ్జ్‌తో, మన ఓన్ టాలెంట్‌తో రాయాల్సుంటది. అండ్ ఇక్కడ చూడండి ఏరియాస్ ఆఫ్ టెస్టింగ్ అని సిలబస్‌లో ఏమిచ్చారు? ఎస్సే అనేది మనం ఎలా కంపోజ్ చేస్తున్నాం? తర్వాత ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం? సీక్వెన్షియల్‌గా మన థాట్స్ అనేవి రాయగలుగుతున్నామా లేదా? తర్వాత ఆ సబ్జెక్ట్ మీద మనకి అవేర్‌నెస్ ఉందా లేదో వాళ్ళు చెక్ చేస్తున్నారు. అదే విధంగా ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారు అంటే, మనం ఎస్సే రాయడానికి కావాల్సిన రూల్స్, ఫార్మాట్ ఫాలో అయ్యామా లేదా? గ్రామటికల్‌గా కరెక్ట్‌గా రాసామా? తర్వాత ఒరిజినల్ థాటేనా? మన ఎక్స్‌ప్రెషను వీటన్నిటిని చెక్ చేస్తారు. సో, మిగతా జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ అందరూ ఒకేలా రాస్తారు కాబట్టి, మనం ఎస్సే బాగా రాయగలిగితే మనకెక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంది ఇంటర్వ్యూకి అండ్ ఫైనల్‌గా జాబ్‌కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో, నా సజెషన్ ఏంటంటే ఎవ్రీ డే ఎస్సే రాయడం ప్రాక్టీస్ చేయండి. ప్రతి డే ఒక టాపిక్ తీసుకోండి. దాని మీద మీరు డీటెయిల్డ్‌గా ఎస్సే అనేది ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్‌లో కూడా మనకి ప్రతి ఎస్సేకి 3 ఎస్సేలకి ఈచ్ ఎస్సేకి 60 మినిట్స్ టైమ్ ఉంటుంది. నియర్లీ 40-45 మినిట్స్ మీరు ఎస్సే రాయడానికి యూజ్ చేసుకొని, మిగతా 15 మినిట్స్ ఫస్ట్ టాపిక్ డిసైడ్ చేసుకోవడానికి, అదే విధంగా బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటే ఎలా రాయాలి? ఆ ఎస్సేని ఎలా రాయాలి? ముందు ఇంట్రడక్షన్ ఎలా రాయాలి? మెయిన్ బాడీ ఎలా రాయాలి? తర్వాత డైమెన్షన్స్, డిఫరెంట్ డైమెన్షన్స్ అంటే దానికి సోషియో, పొలిటికల్, ఎకనామిక్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయి. తర్వాత దానికి పాజిటివ్ థాట్స్, నెగెటివ్ థాట్స్, తర్వాత మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? వే ఫార్వర్డ్, అదే విధంగా కన్క్లూజను, తర్వాత రీసెంట్‌గా కరెంట్ అఫైర్స్ లాంటివి, లేదా మీ ఒపీనియన్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే, ఇలా ఈ ఈ ఈ స్ట్రక్చర్ అంతా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 15 మినిట్స్ వాడండి. తర్వాతే ఒక 45 మినిట్స్‌లో ఆ ఎస్సే కంప్లీట్ చేయండి. సో, ఖచ్చితంగా డైలీ ఎస్సే ప్రాక్టీస్ చేయండి. గ్రూప్ 1 మెయిన్స్‌లో పేపర్ 1 ఎస్సే గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు పేపర్ 2 గురించి తెలుసుకుందాం. పేపర్ 2లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ సబ్జెక్టు ఇండియన్ హిస్టరీ, సెకండ్ సబ్జెక్టు ఏపీ హిస్టరీ, థర్డ్ సబ్జెక్ట్ జియోగ్రఫీ. ఈ జియోగ్రఫీ అనేది ఏపీ జియోగ్రఫీ చదవాలి, ఇండియన్ జియోగ్రఫీ చదవాలి, అదే విధంగా వరల్డ్ జియోగ్రఫీ కూడా చదవాల్సుంటది. సో, ఈ ఈచ్ సబ్జెక్ట్ నుంచి 5 క్వెషన్స్ ఒస్తాయి. సో, మీకు క్లారిటీ ఉంది. వెయిటేజ్ అనేది ఈక్వల్‌గా ఉంది. సో, కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వండి చదివేటప్పుడు. తర్వాత హిస్టరీ నుంచి కూడా ఈ సబ్జెక్ట్‌లో ఈ 5 క్వెషన్స్ మేజర్‌గా ఎక్కడి నుంచి రావచ్చంటే, ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ సిలబస్ నేను ప్రిలిమ్స్ సిలబస్‌లో డీటెయిల్డ్‌గా డిస్కస్ చేశాను కాబట్టి, ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. ప్రిలిమ్స్‌లో ఉన్న సిలబసే మెయిన్స్‌లో కూడా ఉంటుంది. సో, మెయిన్స్‌లో ఇండియన్ హిస్టరీ నుంచి 5 క్వెషన్స్ అని చెప్పాను కదా! మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఇలానే ఇవ్వాలని రూల్ ఏమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 క్వెషన్స్ అనేవి మోస్ట్‌లీ ఏన్షియంట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ క్వెషన్ మేబీ ఇండస్ వ్యాలీ సివిలైజేషను లేదా వేదిక్ టైము, బుద్ధిజము, జైనిజం లాంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి అవి కవర్ చేస్తారు. సెకండ్ క్వెషన్ అనేది ఏన్షియంట్ టైమ్‌లో ఉన్న డైనస్టీస్ గురించి అడగొచ్చు. మౌర్యన్ డైనస్టీస్, గుప్తా, తర్వాత రిమైనింగ్ శాతవాహనాస్ ఇలా చాలా ఇంపార్టెంట్ డైనస్టీస్ ఉన్నాయి. తర్వాత థర్డ్ క్వెషన్ అనేది మెడివల్ నుంచి వస్తుంది. మెడివల్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ డైనస్టీస్ ఉన్నాయి మీకు తెలుసు. ఢిల్లీ సుల్తాన్స్ ఉన్నారు, విజయనగర ఉన్నారు, తర్వాత బహమనీ సుల్తాన్స్ ఉన్నారు, అండ్ మొఘల్స్ ఉన్నారు. వీళ్ళెవరి గురించైనా అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత మరాఠా ఎంపైరు. తర్వాత ఫోర్త్ క్వెషన్ వచ్చేసరికి ఇది బ్రిటిష్ గురించి ఉంటుంది. ఖచ్చితంగా బ్రిటిషు. వాళ్ళ టైంలో పొలిటికల్, ఎకనామికల్ చేంజెస్, వాళ్ళు తీసుకొచ్చిన పాలిసీసు, అదే విధంగా ఇండియా మీద ఇంపాక్ట్, లేదా ఆళ్ళ గవర్నర్ జనరల్, లేదా ఇంపార్టెంట్ బ్రిటిష్ పర్సనాలిటీసు, లేదా ఆళ్ళ టైంలో జరిగిన పీసెంట్ మూవ్‌మెంట్స్ లేదా రివల్యూషన్స్ వీటి నుంచి అడిగే అవకాశం ఉంది. ఫిఫ్త్ క్వెషన్ మాత్రం మన ఫ్రీడమ్ మూవ్‌మెంట్ నుంచి ఉంటుంది. సో, మీకు క్లారిటీ వచ్చినట్టుంది. క్వెషన్స్ అనేవి ఇలా అడుగుతారు. నేను లాస్ట్ 5 ఇయర్స్ క్వెషన్స్ పేపర్స్ చూసాక నాకు అర్థమైన ప్యాటర్న్ అయితే ఇది. సో, ఇలానే ఇవ్వాలని ఏం రూల్ లేదు.
నెక్స్ట్ పేపర్ 2లో పార్ట్ బి సిలబస్ అంటే ఏపీ హిస్టరీ సిలబస్ గురించి తెలుసుకుందాం. ఏన్షియంట్‌లో అందరికీ తెలుసు శాతవాహనాసు, ఇక్ష్వాకులు, సాలంకాయనసు, పల్లవాస్ చాలా చాలా ఇంపార్టెంటు. తర్వాత విష్ణుకుండిసు, తర్వాత వాళ్ళ రిలేషను, లాంగ్వేజు, సోషియో ఎకనామిక్ కండిషన్సు, ఏపీలో జైనిజము, బుద్ధిజము, లిటరేచరు, తర్వాత ఈస్టర్న్ చాళుక్యాసు చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్కువ కింగ్స్ ఉంటారు. అదే విధంగా వీళ్ళ టైంలో చాలా మార్పులు జరిగాయి. ఆర్ట్, ఆర్కిటెక్చర్ కూడా ఉంటుంది. సో, ఖచ్చితంగా చదవండి. రాష్ట్రకూటసు, రేనాటి చోళాసు, సోషియో కల్చరల్ లైఫ్, తెలుగు స్క్రిప్ట్ అండ్ లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. తర్వాత మిడివల్‌కొచ్చేసరికి మొత్తం కండిషన్స్ ఇన్ ఏపీ అడుగుతారు. ఈ టైంలో లిటరేచర్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అయింది. మెయిన్ డైనస్టీస్ కూడా ఉన్నాయి. కాకతీయాస్, రెడ్డీస్, గజపతీస్ అండ్ విజయనగర. తర్వాత కాంట్రిబ్యూషన్ ఆఫ్ కుతుబ్ షాహీస్, ప్రజాకవి వేమన. వేమన అని స్పెసిఫిక్‌గా నేమ్ మెన్షన్ చేశారు కాబట్టి స్పెషల్ ఫోకస్ ఇవ్వండి. సో, ఇందులో చెప్పాలి అంటే కాకతీయాసు, రెడ్డీసు, విజయనగర, కుతుబ్ షాహీస్ ఇవి గట్టిగా చదివితే ఈ 4 పాయింట్ల నుంచి ఒక మెయిన్స్ క్వెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏపీ మోడర్న్ హిస్టరీకొచ్చేసరికి యూరోపియన్స్ రాకతోనే ఇది కూడా స్టార్ట్ అవుతుంది. ఆంధ్ర అండర్ కంపెనీ రూలు, ఆ టైంలో లిటరరీ అవేకెనింగ్, క్రిస్టియన్ మిషనరీసు, తర్వాత ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి. సిపి బ్రౌన్, థామస్ మన్రో, మెకెంజీ వీళ్ళ కంట్రిబ్యూషన్స్ గురించి మెయిన్స్ క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత పోలగారి సిస్టమ్, నేటివ్ స్టేట్స్, తర్వాత సోషల్ రిఫార్మర్స్ ఇక్కడ అందరి పేర్లు మెన్షన్ చేశారు చూడండి. ప్రతి ఒక్కళ్ళ గురించి మీ దగ్గర నోట్స్ ఉండాలి. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, గిడుగు రామ్మూర్తి. గిడుగు రామ్మూర్తి గారు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సవర లాంగ్వేజ్ గురించి ఈయన కంట్రిబ్యూట్ చేశారు కాబట్టి. అనిబిసెంట్, తర్వాత లైబ్రరీ మూవ్‌మెంట్, తర్వాత రోల్ ఆఫ్ న్యూస్ పేపర్, తర్వాత రోల్ ఆఫ్ వుమెన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏపీ నుంచి ఇంపార్టెంట్ వుమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా సెపరేట్ నోట్స్ తయారు చేసుకోండి. తర్వాత మోడర్న్‌కొచ్చేసరికి నేషనల్ మూవ్‌మెంట్, రోల్ ఆఫ్ ఆంధ్ర లీడర్స్, జస్టిస్ పార్టీ, నాన్ బ్రాహ్మిన్ మూవ్‌మెంట్, జస్టిస్ పార్టీ, నాన్ బ్రాహ్మిన్ మూవ్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంటు. రివల్యూషనరీ లిటరేచర్ చాలా చాలా ఇంపార్టెంట్. అప్పట్లో యువతని కదిలించిన లిటరేచర్ ఇది. గుర్రం జాషువా, బోయి భీమన, శ్రీగర్మల్ల సత్యనారాయణ, రాయప్రోలు సుబ్బారావు, పున్నమ లక్ష్మీనారాయణ, త్రిపురనేమి రామస్వామి చౌదరి వీళ్ళందరి గురించి కూడా మీ దగ్గర సెపరేట్ నోట్స్ ఉండాలి. తర్వాత ఆంధ్ర మహాసభ, ఆంధ్ర మూవ్‌మెంటు, ప్రామినెంట్ లీడర్స్ ఎవరైతే అల్లూరి సీతారామరాజు. ఈయన గురించి మీకు తెలుసు. మనకి సేమ్ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ టైంలోనే మన్యం మూవ్‌మెంట్ కూడా జరిగింది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చాలా చాలా ఇంపార్టెంటు. నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ టైంలో ఈయన చీరాల ఉద్యమం చేశారు. కొండ వెంకటప్పయ్య గారు, తర్వాత పట్టాభి సీతారామయ్య, పొనక కనకమ్మ, తర్వాత డొక్క సీతమ్మ పథకం అని మన ఏపీలో కొత్తగా పథకం కూడా తీసుకొస్తున్నారు కాబట్టి ఈవిడ గురించి కూడా మీకు తెలియాలి. గ్రంథాలయ మూవ్‌మెంటు, అయ్యంక వెంకటరత్నం, తర్వాత గాడిచర్ల హరిశరత్నరావు ఈయన గురించి మీకు తెలుసు. వందే మాతరం మూవ్‌మెంట్ టైంలో ఈయన చాలా కీలకమైన రోల్ పోషిస్తారు. తర్వాత కాశీనాథన్ నాగేశ్వరరావు, పొట్టి శ్రీరాములు గారి గురించి మీకు అందరికీ ఖచ్చితంగా తెలిసే ఉంటది. ఈయన ఏపీ స్టేట్ ఫార్మేషన్‌లో ఈయన వల్లే ఏపీ స్టేట్ అనేది ఫార్మ్ అయింది. ఈయన హంగర్ స్ట్రైక్ చేసి చనిపోవడం వల్లే ఫస్ట్ టైమ్ ఇండియాలో ఏపీ అనేది ఫస్ట్ లింగ్విస్టిక్ లాంగ్వేజ్‌గా అవతరించింది. తర్వాత 1953 ఎమర్జెన్సీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రం, 56లో ఆంధ్రప్రదేశ్. తర్వాత ఎందుకు విడిపోయామన్న రీజన్స్ కూడా ఇంపార్టెంటు. తర్వాత 10థ్ పాయింట్ వచ్చేసరికి బైఫర్కేషన్ గురించి. 2014లో బైఫర్కేషన్ యాక్ట్ జరిగింది. దాని ఎకనామికల్, సోషల్, పొలిటికల్ అండ్ కల్చరల్, లీగల్ ఇంప్లికేషన్స్ ఏంటి? దానివల్ల మనం క్యాపిటల్ కోల్పోయాం కాబట్టి న్యూ క్యాపిటల్ కోసం, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, తర్వాత ట్రేడ్, కామర్స్, ఇండస్ట్రీ గురించి, మనకున్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏంటి? ఇప్పుడు మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి? ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అనేది ఇంపార్టెంటు. సోషియో ఎకనామిక్, కల్చరల్, డెమోగ్రాఫిక్ ఇంపాక్ట్ ఆఫ్ బైఫర్కేషన్, తర్వాత రివర్ వాటర్ షేరింగు ఇవన్నీ కూడా ఇంపార్టెంటు. సో, ఇక్కడ మనకు ముందు ఎలా అయితే ఇండియన్ హిస్టరీలో చెప్పానో, మీరు ఏపీ హిస్టరీలో కూడా 5 క్వెషన్స్ వస్తాయి. 1, 2, 3, 4, 5. సో, ఒక క్వెషన్ అనేది ఏన్షియంట్ నుంచి వస్తది. క్లారిటీ ఉంది. తర్వాత రెండోది మిడివల్ నుంచి వస్తది. థర్డ్ అనేది మోడర్న్. మోడర్న్ అంటే ఫ్రీడమ్ గురించి. మూవ్‌మెంట్ గురించి రావచ్చు. అంటే వందే మాతరం టైంలో ఏం జరిగింది? ఏపీలో ఏం జరిగింది? తర్వాత నాన్ కోఆపరేషన్ టైంలో ఏపీలో ఏం జరిగింది? ఇలాంటిది. ఫోర్త్‌దయితే బ్రిటిష్ టైంలో ఏం జరిగింది? లేదా ఏపీ నుంచి సోషల్ అవేకెనింగ్ గాని, లేకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గురించి మాట్లాడుకున్నాం కదా! వాళ్ళలో ఎవరి గురించి అని అడిగే అవకాశం ఉంది. ఫిఫ్త్‌ది మాత్రం ఖచ్చితంగా బైఫర్కేషన్ కోసం వస్తుంది. అంటే న్యూ క్యాపిటల్, ఫైనాన్షియల్ రిసోర్సెస్, రివర్ వాటర్ ఎలా షేర్ చేసుకుంటున్నాం ఇలాంటి విషయాల గురించి వస్తుంది. సో, మీకు ఏపీ హిస్టరీ మొత్తం అర్థమైందనుకుంటున్నాను. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ పేపర్ 2లో పార్ట్ సి గురించి డిస్కస్ చేద్దాం. ఇది జియోగ్రఫీకి సంబంధించింది. బోత్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ అండ్ వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ కూడా చదవాల్సి ఉంటుంది. అయితే ఇందులో నుంచి క్వెషన్స్ ఏ విధంగా వస్తాయో ఒకసారి డిస్కస్ చేద్దాం.
ఇప్పుడు సిలబస్ తెలుసుకున్నాం కదా! క్వెషన్స్ వచ్చేసరికి మనకి ఇందులో నుంచి 5 క్వెషన్స్ వస్తాయి. 1, 2, 3, 4, 5. సో, 5 క్వెషన్స్‌లో ఖచ్చితంగా మినిమమ్ 2, 3 క్వెషన్స్ ఏపీ రిలేటెడ్ కూడా అయ్యుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ సిలబస్ నుంచి ఎలాంటి క్వెషన్స్ వస్తాయంటే, మనకి ఇప్పుడు ఫారెస్ట్ అన్నాం కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ గురించి, లేకపోతే ప్రెజెంట్ ఒకవేళ అప్పుడు ఫారెస్ట్ రిపోర్ట్ గాని వచ్చిందనుకోండి, ఆ ఫారెస్ట్ రిపోర్ట్‌లో డెవలప్‌మెంట్స్ గురించి, ఆ ఫీచర్స్ గురించి దాన్ని మెన్షన్ చేస్తూ రాయమనొచ్చు. అదేవిధంగా మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఉన్నాయి. మనకి ఏపీ అనేది కోస్టల్ ఏరియా కాబట్టి, మొత్తం కూడా ఏపీ అనేది కోస్టల్ ఏరియా ఉంది కాబట్టి, మనం ఈ కోస్టల్ ఏరియాని ఎలా యూజ్ చేసుకుంటాం మన డెవలప్‌మెంట్‌కి గాని, అవన్నీ అడగొచ్చు. తర్వాత రివర్స్, వాటరు, సాయిల్స్ గురించి అడగొచ్చు. మన ఏపీలో ఎటువంటి సాయిల్స్ ఉన్నాయి, లేదా ఇండియాలో ఉన్న సాయిల్స్ ఏంటి? వాటి వల్ల మనకొచ్చే ఎఫెక్ట్ లేదా ఎటువంటి క్రాప్స్ పండుతాయి? ఇలాంటి క్వెషన్స్. తర్వాత ఎకనామిక్ జియోగ్రఫీ నుంచి అగ్రికల్చరు, లైవ్ స్టాక్ డెవలప్‌మెంటు రిలేటెడ్ స్కీమ్స్ గురించి అడగొచ్చు. ఫారెస్ట్రీ స్కీమ్స్ అడుగుతారు. క్వారీయింగ్, మైనింగ్ గురించి. తర్వాత ఇక్కడ రోడ్డు ట్రాన్స్‌పోర్టేషన్ అన్నాం కదా! రోడ్డే కాదు రిమైనింగ్ ట్రాన్స్‌పోర్టేషన్ గురించి కూడా అడుగుతారు. అంటే రీసెంట్‌గా మనకి భోగాపురం ఎయిర్‌పోర్ట్ కన్‌స్ట్రక్ట్ అయింది కాబట్టి, ఎయిర్‌పోర్ట్ వల్ల మనకి వచ్చే సోషియో, పొలిటికల్, ఎకనామికల్ అడ్వాంటేజెస్ ఏంటి ఇలాంటి క్వెషన్స్. తర్వాత 13 వచ్చేసరికి సోషల్ జియోగ్రఫీ. పాపులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెన్సస్ కూడా ఫస్ట్ ఫేజ్ జరిగింది కాబట్టి, పాపులేషన్ లేదా పాపులేషన్ డివిడెంట్ ఉంటది కదా! యంగ్ పాపులేషన్, ఓల్డ్ పాపులేషన్ ఆ చేంజెస్ గురించి. తర్వాత సెక్స్ రేషియో గురించి, లేదా రూరల్, అర్బన్ పాపులేషన్ గురించి, లేదా డిఫరెంట్ క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ గురించి రాయమన్నాం. లేదా ట్రైబల్ ఏరియా, ట్రైబల్ డెవలప్‌మెంట్ రిలేటెడ్ స్కీమ్స్, తర్వాత డిఫరెంట్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, తర్వాత మైగ్రేషన్ ఎలా ఉంటది అర్బన్ టు రూరల్, రూరల్ టు అర్బన్ మైగ్రేషను. ఇవన్నీ కూడా క్వెషన్స్ రావచ్చు. తర్వాత ఇక్కడ 14థ్ పాయింట్‌కొచ్చేసరికి ఫౌనా, ఫ్లోరా అని ఉంది కదా! ఇందులో మనం ఏపీలో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం ఏం చేస్తున్నాం? లేదా ఇండియాలో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం ఏం చేస్తున్నాం? వైల్డ్ లైఫ్ యాక్ట్ గాని, లేదా వైల్డ్ లైఫ్ బోర్డ్ గాని, లేదా ఇంకా ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ లాంటివి. ఇలాంటి వాటన్నిటి గురించి అడుగుతారు. తర్వాత 15కొచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అంటే ఏంటి? లేదా వాటికి సంబంధించి ఏపీలో స్కీమ్స్ ఏవేవున్నాయి? ఇండియాలో ఏ ఏ స్కీమ్స్ ద్వారా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ జరుగుతుంది? గ్లోబలైజేషను, టెంపరేచరు ఈ మధ్యన మనకు తెలుసు హీట్ వేవ్ ఇవన్నీ పెరుగుతున్నాయి. సో, ఈ టెంపరేచర్ రిలేటెడు. తర్వాత స్పెషల్ వెదర్ ఫెనామినా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎల్‌నినో, లానినో ఇవన్నీ ఉంటాయి కదా! ప్రెజెంట్ అయితే ఎల్‌నినో ఎఫెక్ట్ చాలా ఉంది. ఏపీలో కూడా ఉంది. సీఎం కూడా స్వయంగా ఏపీలో ఎల్‌నినో ఎఫెక్ట్ ఉందని చెప్పడం జరిగింది. సో, అలాంటి స్పెషల్ వెదర్ ఫెనామినా గురించి తెలుసుకోండి. నేచురల్ హజార్డ్స్ నుంచి ఖచ్చితంగా మెయిన్స్ క్వెషన్ వస్తుంది. ఎర్త్‌క్వేక్, ల్యాండ్ స్లైడ్, ఫ్లడ్, సైక్లోన్, క్లౌడ్ బర్స్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్. అయితే ఇండియా నుంచి కానీ, లేదా ఏపీ నుంచి కానీ స్పెసిఫిక్‌గా అడుగుతారు. తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, పొల్యూషన్ మేనేజ్మెంట్. మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అది ఏ పొల్యూషన్ అయినా అవ్వచ్చు. నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సో, వాటర్ పొల్యూషన్ ఏదైనా అడగొచ్చు. సో, క్వెషన్స్ అనేవి ఇలా ఉంటాయి. సో, మీకు జియోగ్రఫీ సిలబస్ అర్థమైందనుకుంటున్నాను. ఇంకా బెటర్ అండర్‌స్టాండింగ్ కోసం ఒకసారి మెయిన్స్ క్వెషన్ పేపర్ ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ పేపర్ 3 సిలబస్ చూద్దాం. పేపర్ 3లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎథిక్స్. ఎథిక్స్‌లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా అని కూడా ఉంటుందొకటి. సో, ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి పాలిటీ నుంచి 5 క్వెషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 5 క్వెషన్స్, ఎథిక్స్ నుంచి 4 క్వెషన్స్, లా నుంచి 1 క్వెషన్ వస్తది. సో, టోటల్‌గా 15 క్వెషన్స్. పాలిటీ సిలబస్ నేను ఆల్రెడీ ప్రిలిమ్స్ సిలబస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. అదే విధంగా పాలిటీ స్ట్రాటజిక్ స్టడీ ప్లాన్ అని నేను సెపరేట్ వీడియో చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానెల్‌లో ఉంది చూడండి. సో, ఇక్కడ పాలిటీ సిలబస్ డిస్కస్ చేయకపోయినప్పటికీ ఎలాంటి క్వెషన్స్ వస్తాయో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి సిలబస్‌లో 5 పాయింట్స్‌లో సిలబస్ ఇచ్చారు. మనకి 5 క్వెషన్స్ వస్తాయి. అంటే మనం దాదాపుగా ఒక్కొక్క పాయింట్ నుంచి ఒక్కొక్క క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ సేలెంట్ ఫీచర్స్ చూసినట్టయితే ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ సేలెంట్ ఫీచర్స్ ఇంపార్టెంట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే మనది సెక్యులర్ గురించి, లేదా సోషలిజం గురించి, లేదా మన ఇండియా అనేది ఫెడరల్ కంట్రీయా లేదా యూనిటరీ కంట్రీయా ఇలాంటి క్వెషన్స్ అన్నీ కంటిన్యూస్‌గా అడుగుతూ ఉంటారు. అదేవిధంగా డ్యూటీస్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇందులో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ మెన్షన్ చేయలేదు గానీ చదవాలి. ఖచ్చితంగా వాటి గురించి క్వెషన్స్ వస్తాయి. తర్వాత ఫెడరల్ స్ట్రక్చర్ గురించి, రోల్ ఆఫ్ గవర్నర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ డైమెన్షన్స్‌లో గవర్నర్ గురించి చదవండి. దాని గురించి న్యూస్‌లో వచ్చిన ఇష్యూస్ కూడా చదవండి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్. అంటే యూనియన్, స్టేట్ ఈ లిస్ట్‌లో నుంచి యాక్ట్స్ చేసేటప్పుడు వచ్చే ఇష్యూస్ ఏంటి? ఛాలెంజెస్ ఏంటి? అలాంటి ఛాలెంజెస్ వచ్చేటప్పుడు ఎలాగ సాల్వ్ చేసుకోవాలి? ఇలాంటి క్వెషన్స్ అన్నీ వస్తాయి.
తర్వాత 73, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పంచాయతీరాజు, మున్సిపాలిటీస్ వాటి పవర్స్ గురించి క్వెషన్స్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ వుమెన్ వుమెన్ ఎంపవర్‌మెంట్‌కి ఎలా హెల్ప్ చేశాయి? లేదా రూరల్ డెవలప్‌మెంట్‌కి ఎలా హెల్ప్ చేశాయి? లేదా వీటికొచ్చే ఫైనాన్స్ గురించి, ఫైనాన్స్ కమిషన్ వీటి కోసం చేసిన రికమెండేషన్స్ గురించి, తర్వాత వాటి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అండ్ రోల్ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి? వాటి రోల్ ఏంటి? ఇవన్నీ కూడా అడుగుతారు. ఇందులో ఫైనాన్స్ కమిషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచరు చట్టాలు చేసే ప్రొసీజర్ గాని, లేకపోతే లోక్‌సభకి, రాజ్యసభకి డిఫరెన్స్ ఏంటి? లేదా అసెంబ్లీకి, కౌన్సిల్‌కి డిఫరెన్స్ ఏంటి? తర్వాత పవర్సు, ప్రివిలైజెస్ ఏ పవర్స్ ఉంటాయి? ప్రివిలైజెస్ ఏంటి? లేదా యాంటీ డిఫెక్షను ఇలాంటివన్నీ లేదా క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబరు, డిస్‌క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబరు ఇలాంటివన్నీ అడుగుతారు. తర్వాత జ్యుడిషియరీకొచ్చేసరికి హైకోర్టు, సుప్రీం కోర్టు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎలా చేయాలి? ప్రొసీజర్ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు. లేదా జ్యుడిషియల్ రివ్యూ, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను అంటే ఏంటి? లేదా ఎటువంటి రూల్స్ ఉంటాయి వాటిలో అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయమనొచ్చు. సో, పాలిటీ నుంచయితే ఇటువంటి క్వెషన్స్ వస్తాయి. నెక్స్ట్ పేపర్ 3లో పార్ట్ బి సిలబస్ గురించి చూద్దాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిలబస్ అండ్ క్వెషన్స్ ఎలా వస్తాయో ప్యారలెల్‌గా డిస్కస్ చేద్దాం. 5 క్వెషన్స్ వస్తాయి. 5 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ పాయింట్ సిలబస్ నుంచి ఒక్కొక్క క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఫస్ట్‌ది మీనింగ్, నేచర్ అండ్ స్కోప్ ఇది స్టాటికే. దీని గురించి అంటే ఇంటెగ్రల్ వ్యూ, మేనేజరల్ వ్యూ, తర్వాత హైయర్ అడ్మినిస్ట్రేషన్ నుంచి లోవర్ అడ్మినిస్ట్రేషన్ వరకు ప్లానింగ్, ఆర్గనైజింగ్ ఇవన్నీ ఎలా ఉంటాయని ఉంటుంది. తర్వాత ఎవల్యూషన్ ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఎవల్యూషన్ జరిగింది? కౌటిల్య అర్థశాస్త్ర అనేది మనకి ఫౌండేషన్ లాంటిది. ఇందులోనే మనకి 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ అనేది ఉంది. అంటే ఒక స్టేట్ అడ్మినిస్ట్రేషన్‌లో కింగ్ ఉండాలి. తర్వాత రాజ్యం ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉంటుంది. తర్వాత మొఘల్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత లెగసీ ఆఫ్ బ్రిటిష్ రూల్. బ్రిటిష్ రూల్ అనేది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్‌ని చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది కాబట్టి దీని గురించి కూడా క్వెషన్స్ వస్తాయి. తర్వాత గవర్నమెంట్ పాలిసీస్. ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ రిలేటెడ్ పాలిసీస్, పావర్టీ, అన్‌ఎంప్లాయ్‌మెంట్, వుమెన్ ఎంపవర్‌మెంట్, చిల్డ్రన్ ఇలాంటి వాటి గురించి పాలిసీస్ లేదా స్కీమ్స్ గురించి అడుగుతారు. తర్వాత డెవలప్‌మెంట్ ప్రాసెస్, రోల్ ఆఫ్ సివిల్ సొసైటీస్ అండ్ ఎన్‌జీఓస్ అంటే సివిల్ సొసైటీ అంటే ఏంటి? ఎన్‌జీఓస్ అంటే ఏంటి? వాటి రోల్ ఏంటి? ఇవి కూడా డిఫరెంట్ వుమెన్ ఎంపవర్‌మెంట్‌లో రోలు, తర్వాత చైల్డ్ లేబర్ లాంటి విషయాల్లో వాళ్ళ రోలు, తర్వాత ఎడ్యుకేషను వీటిలో ఎన్‌జీఓ రోల్ అనేది అడుగుతారు. తర్వాత ఎన్‌జీఓస్ ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తాయి? ఇలాంటి క్వెషన్స్ అన్నీ వస్తాయి. తర్వాత స్టాట్యుటరీ, రెగ్యులేటరీ అండ్ వేరియస్ క్వాషీ జ్యుడిషియల్ అథారిటీస్ అన్నారు కదా! అంటే ఇక్కడ సేమ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, ఎస్సీ, బీసీ తర్వాత ఫైనాన్స్ కమిషన్, ఎలక్షన్ కమిషను లేదా ట్రిబ్యునల్స్ ఇలాంటి రిలేటెడ్ క్వెషన్స్ ఏవైనా అడగొచ్చు. తర్వాత రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీ అంటే సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి? వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ప్రెజెంట్ వాళ్ళలో వస్తున్న ఛాలెంజెస్ అంటే కరప్షన్ లాంటి వాటి గురించి, లేదా సివిల్ సర్వీసెస్‌ని స్ట్రెంథెన్ చేయడానికి గవర్నమెంట్ ఏ స్కీమ్స్ తీసుకొచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ కర్మయోగి, ప్రెజెంట్ కర్మయోగి స్కీమ్ అవుతుంది. ఇలాంటి వాటి గురించి అడుగుతారు. తర్వాత గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి? దీని డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి. తర్వాత ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి? ట్రాన్స్‌పరెన్సీ, అకౌంటబిలిటీ అంటే ఏంటి? తర్వాత సిటిజన్ చార్టర్ దాని కాంపోనెంట్స్, సిటిజన్ చార్టర్ ఇంప్లిమెంటేషన్, అందులో వస్తున్న ఛాలెంజెస్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దాని ప్రొవిజన్స్, లేపోతే అందులో ఎదురవుతున్న ఛాలెంజెస్, తర్వాత పబ్లిక్ సర్వీస్ యాక్ట్, తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ దాంట్లో ఉన్న కాంపోనెంట్స్, సోషల్ ఆడిట్‌లో వచ్చే ఛాలెంజెస్ ఇవన్నీ కూడా క్వెషన్స్ వస్తాయి. నెక్స్ట్ పేపర్ 3లో పార్ట్ సి సిలబస్ డిస్కస్ చేద్దాం. ఎథిక్స్ అండ్ లా గురించి. ఎథిక్స్ నుంచి క్వెషన్స్ ఎలా వస్తాయంటే మన ప్రైవేట్ లైఫ్, తర్వాత పబ్లిక్ లైఫ్ అంటే లేదా సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ మధ్యన వచ్చే కాన్‌ఫ్లిక్ట్స్, ఆ టైంలో మనం ఎలా అకౌంటబిలిటీ, ఇంటెగ్రిటీ గురించి ఉంటుంది. సో, ఇందులో అకౌంటబిలిటీ, తర్వాత ట్రాన్స్‌పరెన్సీ, ఇంటెగ్రిటీ ఇలాంటి వర్డ్స్ మీద ఎక్కువ క్వెషన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత వాల్యూస్. వాల్యూస్ అనేది మనం ఫ్యామిలీ నుంచి, సొసైటీ నుంచి అండ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి నేర్చుకుంటాం. సో, వీటి గురించి సెపరేట్ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రోల్ ఏంటి? వాల్యూస్‌ని డెవలప్ చేయడంలో. తర్వాత ఫ్యామిలీ నుంచి ఎలాంటి వాల్యూస్ నేర్చుకుంటారు? లేదా సొసైటీ నుంచి వాల్యూస్ ఎలా నేర్చుకుంటారు? లాంటి క్వెషన్స్ కంటిన్యూయస్‌గా వస్తూ ఉంటాయి. తర్వాత టీచింగ్స్ ఆఫ్ ద గ్రేట్ లీడర్స్ అంటే స్వామి వివేకానంద గురించి లేదా అబ్దుల్ కలాం నుంచి మనం ఏం నేర్చుకున్నాం? తర్వాత గాంధీ గారి నుంచి ఏం నేర్చుకున్నాం? ఇలాంటి క్వెషన్స్ అన్నీ వస్తాయి. తర్వాత యాటిట్యూడ్ బిహేవియర్‌ని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది? తర్వాత మోరల్ అండ్ పొలిటికల్ యాటిట్యూడ్,
తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? దాని కాంపోనెంట్స్ అంటే ఏంటి? అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇందులో సివిల్ సర్వీసెస్‌లో ఉన్నప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడొచ్చు? లేదా పర్సనల్ క్రైసిస్‌లో ఉండేటప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్, లేదా స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా యూజ్ అవుతది? అలాంటివన్నీ కూడా క్వెషన్స్ అడుగుతారు. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్. ఇందులోనే చాలా కోడ్ ఆఫ్ ఎథిక్స్, కోడ్ ఆఫ్ కండక్ట్, ఆర్‌టీఐ, పబ్లిక్ సర్వీస్ యాక్ట్, లీడర్‌షిప్ ఎథిక్స్, తర్వాత వర్క్ కల్చరు, ఎథికల్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. లోక్‌పాల్, లోకయుక్త, కరప్షను వీటి రిలేటెడ్ ఇన్‌స్టిట్యూషన్స్ గురించి కూడా అడుగుతారు. సో, ఇవన్నీ చదువుకోండి. తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లాస్ వచ్చేసరికి ఇందులో కొన్ని స్పెసిఫిక్‌గా లాస్ మెన్షన్ చేశారు. కాన్స్టిట్యూషన్ గురించి అడుగుతున్నారు. కాన్స్టిట్యూషన్‌లో దేని గురించైనా అడగొచ్చు. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, తర్వాత ఈ స్టేట్ లిస్టు, యూనియన్ లిస్టు, కాంకరెంట్ లిస్టు, జ్యుడిషియరీ పవర్స్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ సంబంధించి ఏ క్వెషన్ అయినా అడగొచ్చు. అదేవిధంగా సివిల్, క్రిమినల్ లాస్ ఇండియాలో ఐపీసీని తర్వాత సీఆర్‌పీసీని ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత ఇలా మార్చారు. సో, అవి మార్చాక ఎటువంటి చేంజెస్ వచ్చాయి, న్యూ డెవలప్‌మెంట్స్ గురించి, నిర్భయ యాక్ట్ లాంటి దాని గురించి ఖచ్చితంగా చదవాలి. తర్వాత ఉమెన్ రిలేటెడ్ యాక్ట్స్ కూడా ఉంటాయి. అలాంటి వాటి కూడా చదవాలి. తర్వాత లేబర్ లాస్ రీసెంట్‌గా తీసుకొచ్చిన లేబర్ లాసు, తర్వాత సైబర్ లాస్, సైబర్ క్రైమ్స్ గురించి అడిగి ఆ పాలిసీ గాని, లేదా పర్టిక్యులర్ యాక్ట్‌ని గాని అడుగుతారు. సో, అవి చదువుకోండి. తర్వాత టాక్స్‌ల ఇండియాలో ఇన్‌కమ్ టాక్స్, ప్రాఫిట్, వెల్త్ టాక్స్, కార్పొరేట్ టాక్స్, జీఎస్టీ లేదా రీసెంట్ బడ్జెట్‌లో వచ్చిన టాక్సేషన్ ప్రపోజల్స్ ఇలాంటివన్నీ అడుగుతారు. సో, ఓవరాల్‌గా మనం ఇప్పుడు ఆహ్, లాస్ గురించి కూడా డిస్కస్ చేసేసాం. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్‌లో పేపర్ 4 గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ సిలబస్. సో, దీని గురించి ఆల్రెడీ మనం ప్రిలిమ్స్ సిలబస్‌లో డిస్కస్ చేసాం. సో, ఇప్పుడు క్వెషన్స్ ఎలా వస్తాయి? మెయిన్స్‌లో క్వెషన్స్ ఎలా వస్తాయో డిస్కస్ చేద్దాం. పేపర్ 4లో 3 సెక్షన్స్‌గా క్వెషన్స్ వస్తాయి. ప్రతి సెక్షన్‌లో 5 క్వెషన్స్ ఉంటాయి. సో, ఈ 5 క్వెషన్స్ కూడా బోత్ ఇండియాకి, ఏపీకి రిలేటెడ్ ఉంటాయి. 3 సెక్షన్స్‌లో కూడా. సో, ఏపీకి వేరే సెక్షను, ఇండియాకి వేరే సెక్షన్ ఉండదు. సో, ఇది అర్థం చేసుకోండి. క్వెషన్స్ ఎలా వస్తాయి అంటే ఇప్పుడు చూడండి ఏపీలో గాని, ఇండియాలో గాని గ్రోత్ రేట్ ఎలా ఉంది? ఛాలెంజెస్ ఏంటి? ఎస్పెషల్లీ అగ్రికల్చర్ సెక్టార్‌లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో గ్రోత్ ఎలా ఉంది? రిలేటెడ్ స్కీమ్స్, తర్వాత ఇన్‌ఫ్లేషన్ చాలా ఇంపార్టెంట్. ఆయిల్ ప్రైజెస్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇవి గుర్తుంచుకోండి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ప్రెజెంట్ ఎంతుంది? రీజన్స్ ఏంటి? దాన్ని తగ్గించడం కోసం మనం ఏం చేయొచ్చు? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రెజెంట్ కండిషన్ ఎలా ఉంది? రూపీ వాల్యూ తగ్గిపోతుంది రోజు రోజుకి. దానికి ఆర్‌బీఐ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? తర్వాత నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కోసం తెచ్చిన యాక్ట్స్ ఏంటి? ప్రెజెంట్ కండిషన్ ఎలా ఉంది? మనీ లాండరింగ్ కోసం, బ్లాక్ మనీ కోసం ఇప్పటి వరకు మనం చేసిన యాక్ట్స్ గాని, లేకపోతే బ్లాక్ మనీ కోసం తెచ్చిన చట్టాలేంటి? ఇన్‌సఫిషియెంట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, తర్వాత డెఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్, ల్యాక్ ఆఫ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్. ఇన్‌క్లూజివ్ గ్రోత్ లాంటి వర్డ్స్, సస్టైనబుల్ డెవలప్‌మెంటు, సో, ఇన్‌క్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ లాంటి వర్డ్స్ చాలా కీ వర్డ్స్. వీటి గురించి కంటిన్యూస్‌గా క్వెషన్స్ వస్తుంటాయి. వీటి రిలేటెడ్ స్కీమ్స్ అనేవి చదువుకోండి. నెక్స్ట్ రిసోర్స్ మొబిలైజేషన్ కోసం అంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏముంటాయి? బడ్జెటరీ రిసోర్సెస్, టాక్స్ రెవెన్యూ, నాన్ టాక్స్ రెవెన్యూ ఎస్పెషల్లీ ఆ ఇయర్ బడ్జెట్‌కి రిలేటెడ్ ఉంటుంది. తర్వాత పబ్లిక్ డెబ్ట్ ఇండియాకి గాని, ఏపీకి గాని పబ్లిక్ డెబ్ట్ ఎంతుంది? దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? మార్కెట్ బారోయింగ్స్, తర్వాత ఎక్స్‌టర్నల్ డెబ్ట్, తర్వాత ఎఫ్‌డీఐలు, ఎఫ్‌డీఐలు ప్రెజెంట్ ఇయర్ ఎంతుంది? ఏ ఏ కంట్రీస్ నుంచి ఉన్నాయి? దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏ ఏ మెజర్స్ తీసుకుంటున్నారు? మానిటరీ ఫిస్కల్ పాలిసీస్ చాలా ఇంపార్టెంట్. వీటికి కాంపోనెంట్స్ ఆర్‌బీఐ ఏం చేస్తుంది? రెపో రేటు, రివర్స్ రెపో రేటు వాటికి సంబంధించి అడుగుతారు. తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్‌మెంట్స్ తేవడం కోసం మనం ఏ మెజర్స్ తీసుకుంటున్నాము? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఇండియాలో ఏవైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ ఇంపార్టెంట్. అది మామూలుగా రోడ్ అవ్వని, రైల్ అవ్వని, లేదంటే ఎయిర్ అవ్వని, లేదా సీకి సంబంధించి అంటే వాటర్ ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించినవైనా ఏదైనా స్కీమ్స్ ఇంపార్టెంట్. తర్వాత ఎనర్జీ రిసోర్సెస్, తర్వాత ఏపీలో రిసోర్సెస్ గురించి, ఏపీ బైఫర్కేషన్ తర్వాత సెంట్రల్ అసిస్టెన్స్ ఎంతొచ్చింది? పబ్లిక్ డెబ్ట్ ఎంతుంది? ప్రాజెక్ట్ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అసిస్టెన్స్ అంటే వేరు వేరు వరల్డ్ బ్యాంక్‌తోని, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్స్ ద్వారా మనం ఏ ఏ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము? ఫిజికల్ రిసోర్సెస్, మినరల్ రిసోర్సెస్, ఫారెస్ట్ రిసోర్సెస్ ఏమున్నాయి?
వాటర్ డిస్ప్యూట్స్, మనకి కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ఉంది. తర్వాత గోదావరి వాటర్ డిస్ప్యూట్, తర్వాత వంశధార డిస్ప్యూట్ ఉంది. ఇవన్నిటి గురించి. తర్వాత గవర్నమెంట్ బడ్జెట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? తర్వాత రీసెంట్ చేంజెస్ ఏంటి? టైప్స్ ఆఫ్ బడ్జెట్, బడ్జెట్‌లో ఎస్పెషల్లీ డెఫిసిట్ గురించి అడుగుతారు. ఫైస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి? దీన్ని తగ్గించడానికి ఏం చేస్తున్నాము? దానికి ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ ఉంటది. ఆ యాక్ట్, ఆ రూల్స్ అవన్నీ కూడా అడుగుతారు. తర్వాత జీఎస్టీ, తర్వాత సెంట్రల్ అసిస్టెంట్ టు స్టేట్స్, తర్వాత ఫెడరల్ ఫైనాన్స్ ఇష్యూస్. ఇక్కడ గుర్తుంచుకోండి, ఫైనాన్స్ కమిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనాన్స్ కమిషన్ నుంచి ఖచ్చితంగా క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. దాని రికమెండేషన్స్ గానీ, లేదా వాటికి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసేటప్పుడు ఏ ఏ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ పెట్టారో, అవి ఏ టర్మ్స్ మీద రికమెండేషన్స్ చేయాలి, ఇలాంటి క్వెషన్స్ అన్నీ వస్తుంటాయి. లేదా పంచాయతీ రాజ్‌కి అది ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ చదువుకోండి. తర్వాత గవర్నమెంట్ బడ్జెటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ ఏముంది? తర్వాత డెఫిసిట్‌ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? కరెంట్ ఇయర్ బడ్జెట్ అనాలిసిస్. తర్వాత స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రోలు, లేదా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్. తర్వాత లోకల్ ఫైనాన్స్ ఇన్ ఏపీ. ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఇన్‌క్లూజివ్ గ్రోత్‌కొచ్చేసరికి పావర్టీ, ఎంప్లాయ్‌మెంటు, హెల్త్, ఎడ్యుకేషను. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పావర్టీ, ఎంప్లాయ్‌మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్ అనే టాపిక్స్. తర్వాత ఉమెన్ ఎంపవర్‌మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్కీమ్స్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఫుడ్ సెక్యూరిటీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషను, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ ఇన్ ఇన్‌క్లూజివ్ గ్రోత్. పీపీపీ అని ఉంది కదా ఇప్పుడు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చదువుతాము. తర్వాత ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ రిలేటెడ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి. తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో కరెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదువుకోవాలి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము, డ్వాక్రా గురించి. తర్వాత అగ్రికల్చర్ డెవలప్‌మెంటు. ఎకానమీలో అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. రిలేటెడ్ స్కీమ్స్, అగ్రికల్చర్ జీడీపీ ఎంతుంది? ఫైనాన్స్ ఏ ఏ ఇష్యూస్ ఉన్నాయి? మార్కెటింగ్‌లో ఇష్యూస్ ఏమున్నాయి? గ్రీన్ రివల్యూషన్ అంటే ఏంటి? తర్వాత డ్రై ల్యాండ్ ఫార్మింగు, ఆర్గానిక్ ఫార్మింగు, సస్టైనబుల్ అగ్రికల్చరు, మినిమమ్ సపోర్ట్ ప్రైజు, అగ్రికల్చర్ పాలసీ, స్వామినాథన్ కమిషను, రెయిన్బో ఎవల్యూషన్. ఇందులో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. కరెక్ట్‌గా ఈ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేటెడ్ టాపిక్స్ చదువుకొని వెళ్ళినా కూడా మనం మెయిన్స్‌లో ఆన్సర్ చేయొచ్చు. తర్వాత అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అగ్రికల్చర్‌లో రీజనల్ డిస్పారిటీస్, ఇరిగేషన్ చాలా చాలా ఇంపార్టెంటు. క్రాపింగ్ ప్యాటర్ను. తర్వాత హార్టికల్చరు, ఫిషరీస్. ఇప్పుడు ఏపీలో హార్టికల్చర్ మీద, ఫిషరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి వాటి గురించి చదవండి. సోషియో ఎకనామిక్ సర్వేలో వీటి గురించి డీటెయిల్డ్‌గా ఉంటుంది. తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలిసీ, రోల్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ ఎకనామిక్ డెవలప్‌మెంటు. తర్వాత 1991 రిఫార్మ్స్ చదవాలి. తర్వాత పబ్లిక్ సెక్టర్ టు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఇన్ ఇండియా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఆన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్. డిస్ఇన్వెస్ట్‌మెంట్ ఎవ్రీ ఇయర్ టార్గెట్ ఉంటుంది. సో, ఈ డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? టార్గెట్ ఏంటి? దీనివల్ల ఛాలెంజెస్ ఏంటి? లేదా యూజెస్ ఏంటి? ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్. ప్రాబ్లమ్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్. యాక్చువల్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గురించి, తర్వాత ఎంఎస్ఎంఈస్ గురించి ఎక్కువ క్వెషన్స్ వస్తుంటాయి. రిలేటెడ్ స్కీమ్స్ ప్రెజెంట్ ఇయర్ ఏవేవైతే వాటికి రిలేటెడ్ నంబర్స్ ఉన్నాయో అవన్నీ గుర్తుంచుకొని వెళ్ళండి. తర్వాత ఇండస్ట్రియల్ సిక్నెస్ అంటే ఏంటి? వాటిని సపోర్ట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము? తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, మేక్ ఇన్ ఇండియా స్కీము. ఈ స్కీమ్ తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాలయింది? దాని అచీవ్‌మెంట్స్ ఏంటి? స్టార్టప్ ప్రోగ్రామ్ యొక్క అచీవ్‌మెంట్స్ ఏంటి? స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏంటి? ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే ఏంటి? వాటి ఛాలెంజెస్, లేకపోతే వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ చదువుకొని వెళ్ళాలి. తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఏపీ. ఏపీలో ఇండస్ట్రియల్ పాలసీ, ప్రతి ఇండస్ట్రీకి సెపరేట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉంది. అందులో ఇన్సెంటివ్స్ ఉన్నాయి. వాటి గురించి సెపరేట్‌గా చదువుకొని వెళ్ళండి. ఇండస్ట్రియల్ కారిడార్స్, ఏపీలో ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్స్, ఏపీలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్, వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, పవర్ ప్రాజెక్ట్స్. తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇండియాలో పోర్ట్స్, రోడ్స్, ఎయిర్‌పోర్ట్స్, రైల్వేస్, తర్వాత మేజర్ ప్రాజెక్ట్స్, తర్వాత ఈ గవర్నెన్స్, డిజిటల్ ఇండియా, ఎనర్జీ అండ్ పవర్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేసరికి స్మార్ట్ సిటీ, ప్రసాద్ అని ఇంకో స్కీమ్ ఉంటది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు, వెదర్ ఫోర్‌కాస్టింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు. తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్, అందులో టైప్స్ ఉంటాయి. తర్వాత ప్రైజింగ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్, గవర్నమెంట్ పాలిసీస్, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఆన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఏపీ. ఏపీలో కూడా ట్రాన్స్‌పోర్ట్, ఎనర్జీ ఇవన్నిటి గురించి చదవాల్సి ఉంటది.
సో, ఎకానమీ నుంచి 15 క్వెషన్స్ కూడా బోత్ ఏపీ అండ్ ఇండియా నుంచి వస్తాయి కాబట్టి ఇండియన్ ఎకానమీకి, ఏపీ ఎకానమీకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్‌లో లాస్ట్ పేపర్ 5 గురించి తెలుసుకుందాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. ఇందులో క్వెషన్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఫస్ట్ పాయింట్‌కొచ్చేసరికి ఇందులో డే టు డే లైఫ్‌లో అప్లికేషన్స్ గురించి అడగొచ్చు. అదే విధంగా ఇండియాస్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఏపీలో గాని, ఇండియాలో గాని ఉన్న సైంటిఫిక్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పొచ్చు. అదే విధంగా సైంటిస్ట్‌లు కూడా ఎవరైతే సైంటిస్ట్‌లు ఇండియాలో నుంచి, ఏపీలో నుంచి సైంటిస్ట్‌లు ఉన్నారో వారి గురించి కూడా క్వెషన్స్ రావచ్చు. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసరికి గవర్నెన్స్ ఇంపార్టెంట్. తర్వాత సైబర్ క్రైము, దాని రిలేటెడ్ యాక్ట్స్ గాని, లేదా సైబర్ క్రైమ్‌కి సంబంధించి రీసెంట్‌గా వచ్చిన అటాక్స్ వాటిని ఎలా మిటిగేట్ చేయాలి అవన్నీ కూడా అడుగుతారు. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ ఎక్కువ ఇవ్వలేదు కానీ ఏవైతే రీసెంట్ టెక్నాలజీస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3డీ, 4డీ ప్రింటింగు లేదా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైను వీటి రియల్ లైఫ్ అప్లికేషన్స్ గురించి కూడా అడగొచ్చు. అంటే హెల్త్ సెక్టార్‌లో గాని, ఎడ్యుకేషన్‌లో గాని ఎలా యూజ్ చేస్తాము అని. తర్వాత ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్‌కొచ్చేసరికి ఎప్పుడు కూడా ఉన్నది లాంచ్ వెహికల్స్, శాటిలైట్స్ వీటి గురించి రావచ్చు. లేదా ప్రెజెంటు ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ గురించి కూడా క్వెషన్ రావచ్చు. లేదా మనం స్పెషల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం గగన్‌యాన్ లాంటి వాటి గురించి కూడా అడగొచ్చు. గగన్‌యాన్, ఆదిత్య ఇలాంటి వాటి మీద క్వెషన్స్ వస్తాయి. తర్వాత డీఆర్‌డీఓ డెవలప్ చేస్తున్న మిసైల్స్ గురించి లేదా అదర్ టెక్నాలజీ గురించి కూడా క్వెషన్స్ వస్తాయి. ఇండియా ఎనర్జీ నీడు, క్లీన్ ఎనర్జీ గురించి, తర్వాత గవర్నమెంట్ పాలిసీస్, ఎనర్జీ డిమాండ్స్ ఎలా ఉన్నాయి, ప్రెజెంటు థర్మల్, రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, సోలార్, విండ్, బయో వేస్ట్ ప్రాజెక్ట్స్ వీటన్నిటి గురించి అడుగుతారు. లేదా జియోథర్మల్ ప్రెజెంట్ ఇండియాలో ఎక్కడ జియోథర్మల్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, టైడల్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, వాటి గురించి, న్యూక్లియర్ పాలిసీ, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, తర్వాత న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేసరికి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ గురించి లేదా ఎన్‌జీఎస్ గురించి ఇలాంటి క్వెషన్స్ అన్నీ అడుగుతారు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ సిలబస్ చూద్దాం. ఇందులో నుంచి క్వెషన్స్ ఎలా వస్తాయంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి? దాని రీజన్స్ ఏంటి? ఏ ఏ గ్యాసెస్ ఎయిర్ పొల్యూషన్‌కి కారణాలవుతాయి? గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి? తర్వాత ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ ఎందుకు అంత ఎక్కువుంది? లేదా అక్కడ ఎటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు పొల్యూషన్ తగ్గించడానికి? అవన్నీ. తర్వాత నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? తర్వాత నేచురల్ డిజాస్టర్స్ లేదా ఆంథ్రోపాలజికల్ రీజన్స్, తర్వాత సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఇండియాలో ఏ ఏ స్కీమ్స్ చేస్తున్నారు వాటి కోసం? క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? తర్వాత ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ వరల్డ్, క్లైమేట్ జస్టిస్ అంటే ఏంటి? తర్వాత ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఉన్న ప్రాసెస్ అంతా కూడా. తర్వాత నేచురల్ డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది బోత్ జియోగ్రఫీలోన వస్తది. అదే విధంగా ఎన్విరాన్మెంట్‌లో కూడా వస్తది. అండ్ చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి రెండిట్లో కూడా క్వెషన్స్ రావడానికి. కాబట్టి క్లియర్‌గా చదువుకోండి. సైక్లోన్స్ అంటే ఏంటి? ఎర్త్‌క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, సునామీ, ప్రిడిక్షన్ మేనేజ్మెంటు, తర్వాత హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటు, సోషల్ ఫారెస్ట్రీ అంటే ఏంటి? అఫారెస్టేషన్ అంటే ఏంటి? ఇండియాలో అఫారెస్టేషన్ యాక్ట్ అంటే ఏంటి? కంపా అంటే ఏంటి? తర్వాత డిఫారెస్టేషను, మైనింగ్ ఇన్ ఏపీ ఇన్ ఇండియా అండ్ తర్వాత నేచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి? రెన్యూబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్, ఫారెస్ట్ రిసోర్సెస్, తర్వాత ఫిషరీ రిసోర్సెస్, ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే కోల్, పెట్రోలియం, నేచురల్ గ్యాసెస్ ఎక్కడెక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్స్, తర్వాత కోల్ ఫీల్డ్స్ ఎక్కడెక్కడున్నాయి, తర్వాత నేచురల్ గ్యాస్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, లేదా కోల్ బెడ్ మీథేన్ అంటే ఏంటి, షేల్ గ్యాస్ అంటే ఏంటి, ఇటువంటివన్నీ అడుగుతారు. వాటర్ రిసోర్సెస్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, ల్యాండ్ రిసోర్సెస్, టైప్స్ ఆఫ్ సాయిల్స్, సాయిల్ రిక్లమేషన్ లేదా సాయిల్ ఎరోజన్ అంటే ఏంటి, సాయిల్ డిగ్రేడేషన్ అంటే ఏంటి, అలాంటి క్వెషన్స్ అన్నీ వస్తాయి. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఎయిర్ పొల్యూషనే కాకుండా ఇప్పుడు ప్లాస్టిక్ పొల్యూషన్ ఉంది, తర్వాత వేస్ట్ పొల్యూషన్ ఉంది. ఇటువంటి వాటి గురించి కూడా అడుగుతారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇండియాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఎప్పుడొచ్చాయి, వాటి గురించి డీటెయిల్డ్‌గా క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఇలాంటివన్నీ చదువుకోవాలి. తర్వాత ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్, రెమెడియల్ మెజర్స్, తర్వాత కోస్టల్ ఎరోషన్ ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఏ ఏరియాస్‌లో జరుగుతుంది? వాటిని ఎలా మిటిగేట్ చేయొచ్చు? తర్వాత గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఓజోన్ లేయర్ డిప్లేషన్ ఎందుకు జరుగుతుంది? రీజన్స్ ఏంటి? దాని గురించి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఏంటి? యాసిడ్ రెయిన్ అంటే ఏంటి? దానికి కారణమయ్యే గ్యాసెస్ ఏంటి? గ్లోబల్ వార్మింగ్, తర్వాత ఇట్స్ ఇంపాక్ట్. తర్వాత ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఖచ్చితంగా ఒక క్వెషన్ వస్తుంది. ఇంటర్నేషనల్ లా, మానిటరీ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంటి? గ్లోబల్ వార్మింగ్ కోసమే క్యోటో ప్రోటోకాల్ అనేది జరిగింది. తర్వాత యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్,
తర్వాత సైట్స్ అనేది ఎండాంజర్డ్ స్పీసీస్ గురించి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి? అందులో ఉన్న షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, 3 అంటే ఏంటి? బయోడైవర్సిటీ బిల్ ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్ అనేది మీటింగ్ జరుగుతుంది. సో, ఎవ్రీ ఇయర్ కరెంట్ అఫైర్స్‌లో ఇది చదువుకోవాలి. ఈ ఇయర్ జరిగిన మీటింగ్ యొక్క థీమ్ ఏంటి? దాని యొక్క ఆ మీటింగ్‌లో ఏ పాలిసీస్ తీసుకున్నారో అవన్నీ కూడా, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలిసీ, ఇండియా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్, వైట్ రివల్యూషన్ అంటే ఏంటి? గ్రీన్ రివల్యూషన్, గ్రీన్ ఫార్మసీ, వాటి గురించి డీటెయిల్డ్‌గా చదువుకోవాల్సి ఉంటది. తర్వాత నేచర్, స్కోప్, అప్లికేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ అయినా, నానో టెక్నాలజీ అయినా, జెనెటిక్ ఇంజినీరింగ్ అయినా అప్లికేషన్ టైప్‌లో మెయిన్స్ క్వెషన్ వస్తుంది. దానివల్ల హెల్త్‌లో, ఎడ్యుకేషన్‌లో లేదా డిఫరెంట్ సెక్టార్స్‌లో యూజెస్ ఏముంటాయి అని చెప్పి. తర్వాత బయోడైవర్సిటీకొచ్చేసరికి టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ లేదా బయోడైవర్సిటీ యాక్ట్ ఏంటి? ఇంటర్నేషనల్‌గా ఏ ఏ ఇనిషియేటివ్స్ జరిగాయి? ఫెర్మెంటేషను, ఇమ్యూనో డయాగ్నోసిస్ టెక్నిక్స్. తర్వాత డిసీజెస్‌కొచ్చేసరికి టైప్స్ ఆఫ్ డిసీజెస్ అంటే బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏంటి? వైరల్ డిసీజెస్ ఏంటి? వాటి మిటిగేషన్ ప్రాసెసు, ప్రివెన్షను, ట్రీట్మెంటు అటువంటివన్నీ అడుగుతారు. ఇక్కడ చూడండి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ డయేరియా, డిసెంట్రీ, కొలరా, ట్యూబర్కులోసిస్, మలేరియా, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ హెచ్ఐవి, చికెన్ గున్యా, బర్డ్ ఫ్లూ ఇలాంటివన్నీ ఇండివిడ్యువల్‌గా ఒక డిసీజ్ గురించి ఇచ్చి, ఆ డిసీజ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అడగొచ్చు. తర్వాత జెనెటిక్ ఇంజినీరింగు, టిష్యూ కల్చర్ ప్రాసెసు, తర్వాత దాని అప్లికేషన్స్, బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చరు, బయో పెస్టిసైడ్స్ అంటే ఏంటి? బయో ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి? బయోఫ్యూయల్స్ చాలా చాలా ఇంపార్టెంటు. రీసెంట్‌గా E20 అనేది న్యూస్‌లో ఉంటుంది. సో, ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి? ఇథనాల్ ఎలా ప్రిపేర్ చేస్తారు? అందులో జనరేషన్ 1, 2, 3, 4 ఇథనాల్ అంటే ఏంటి? అవన్నీ చదువుకోవాలి. తర్వాత వ్యాక్సినేషను, టైప్స్ ఆఫ్ వ్యాక్సినేషను, అదేవిధంగా వ్యాక్సినేషన్ తయారు చేసే స్టెప్స్ ఏంటి? దాని అప్రూవల్ స్టెప్స్ ఏంటి? తర్వాత మోడర్న్ వ్యాక్సిన్స్ ఎలా తయారు చేస్తారు? హెపటైటిస్ వ్యాక్సిను లేదా మలేరియా వ్యాక్సిను రీసెంట్‌గా న్యూస్‌లో ఉన్న ఏ వ్యాక్సిన్ గురించైనా అడగొచ్చు. తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ నుంచి మెయిన్స్ నుంచి ఖచ్చితంగా క్వెషన్స్ వస్తాయి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్, కాపీరైట్ అంటే ఏంటి? ట్రేడ్ మార్క్ అంటే ఏంటి? జీఐ ట్యాగ్ అంటే ఏంటి? తర్వాత వాటి గురించి గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్స్ ఏంటి? రూల్సు ఇలాంటివన్నీ కూడా అడుగుతారు. తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వల్ల వస్తున్న అడ్వాంటేజెస్ ఏంటి? ఛాలెంజెస్ ఏంటి? డిఫరెంట్ స్టేట్స్‌కి మధ్యన జీఐ ట్యాగ్ గురించి జరుగుతున్న గొడవలేంటి? ఇలాంటి క్వెషన్స్ అన్నీ వస్తాయి. సో, ఇది ఓవరాల్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ అండ్ అందులో నుంచి క్వెషన్స్ ఎలా వస్తాయనేది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పటివరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకున్నాం. నెక్స్ట్ మన ముందు ఉన్న 2 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటంటే ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? అండ్ ఏ బుక్స్ చదవాలి? సో, ఈ 2 టాపిక్స్ మీద నేను ఆల్రెడీ సెపరేట్‌గా వీడియోస్ చేశాను. సో, తప్పకుండా 2 వీడియోస్ చూడండి. ఫైనల్‌గా గ్రూప్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ కొంచెం టఫ్‌గా అనిపించినా భయపడాల్సిన పని లేదు. సిలబస్‌ని చిన్న చిన్న పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని ప్లాన్ చేసుకొని చదవండి. రేపు స్టార్ట్ చేస్తాం, ఎల్లుండి స్టార్ట్ చేస్తామని టైం వేస్ట్ చేయకుండా ఈ రోజే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. గ్రూప్ 1లో మీరు ఏ పోస్ట్ కొట్టాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీలాంటి యాస్పిరెంట్స్‌కి షేర్ చేయండి. అండ్ మన జీపీఎన్ అకాడమీ ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.